హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్. నేను మీ సాగర్ సార్. నమస్కారం అండి. సిరాజ్ గారు నమస్కారం. మా టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్ వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్, మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అని తెలిసింది. మీరు ఆ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎలా అయ్యారు అనేది మాకు మీ ప్రయాణం. టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్ వారిగా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు కూడా ఒకసారి ఈ కెమెరా తరఫున మన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన కృష్ణ గారి అభిమానిగా దాదాపు 4 దశాబ్దాలండి. అంటే 40 నుంచి 36 సంవత్సరాల క్రితం మన కృష్ణ గారి అభిమాని. మేము చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు స్టార్లుగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఒకటి ఫ్యామిలీ హీరోగా నాగేశ్వరరావు గారు, కత్తి, రామాయణం ఏదో మామూలుగా పౌరాణిక హీరోగా రామారావు గారు ఉంటా ఉన్నారు. ఆ రోజుల్లో ఒక చిన్న 10 ఏళ్ళు 12 ఏళ్ళు కుర్రోడికి ఏం కావాలో అది కృష్ణ గారి గడ ఉండింది. ఆ గన్ పట్టుకోవటం, ఆ పిస్టల్ కాల్చడం, ఆ గుర్రం మీద పరిగెత్తడం. మరి ఏంటంటే ఆ ఏజ్ లో 16-17 సంవత్సరాలు మాకు వచ్చేటప్పటికి ఆయన చారిత్రాత్మకమైనవి నిర్ణయాలు, ఆయన డేరింగ్ స్టెప్లు, ఆయన వినూతమైన పద్ధతిలో ఆయన చేసే సినిమాలు, ఇవన్నీ యువతకు ఆకట్టుకున్నాయండి. అందుకని కృష్ణ గారు ఆ రోజు మాస్ హీరో అయ్యారు, అత్యధిక అభిమానులను సంపాదించగలిగారు. సో మా ఫాదర్స్ వాళ్ళు నాగేశ్వరరావు, రామారావుని లైక్ చేయవచ్చు, కానీ జస్ట్ మా జనరేషన్ మేము 14 నుంచి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు కృష్ణ గారు మాకు బాగా ఇష్టమైన హీరో అయ్యారు కాబట్టి మేము కృష్ణ గారి అభిమానిగా. సార్, మీకు కృష్ణ గారు నటించిన సినిమాల్లో ఏది ఇష్టమైన సినిమాలు? అప్పట్లో ఒకటి, మీరు నెల్లూరు జిల్లాకు ప్రెసిడెంట్, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారని తెలిసింది. అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో వాళ్ళు జిల్లాకు ప్రెసిడెంట్గా అవుతారు. అదే నియమించే పోస్ట్ కాదు, నామినేట్ పోస్ట్ కాదు. అవును, యాక్టివ్గా ఎవరు ఉంటారో, ఎవరికి ఎక్కువ విషయాలు తెలుస్తారో, ఎవరు ఎక్కువ ఆ రోజు బ్యానర్లు, బోర్డులు, పూలు చల్లుతారో వాళ్ళనే ప్రెసిడెంట్ గా పిలువబడేవాళ్ళు. వాళ్ళలో నేను ఒకరిని కాబట్టి నేను ప్రెసిడెంట్ అనుకున్నాం, వాళ్ళు నన్ను ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేశారు. మీరు కలిసేవారా సార్ ఎప్పుడైనా కృష్ణ గారిని? అంటే కృష్ణ గారిని ఏ జన్మదినోత్సవానికైనా సరే వరుసగా 10 ఏళ్ళు ఊటికి పోయి కలిసాం. సూపర్ సార్. అదంతా ఆయన చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో కలిసేవాళ్ళం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్కి కృష్ణ గారి జన్మదినానికి నేను ఒక్కనే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో నలుమూలలో ఉన్న వాళ్ళు, బెంగళూరు, కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా కృష్ణ గారి కోసం వచ్చి కలిసేవాళ్ళు వందల సంఖ్యలో ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రత్యేక రాష్ట్రం గురించి 1950s లో చాలా ఫైట్ జరిగింది, కానీ అప్పట్లో ఇండస్ట్రీ తరఫున ఎవరు రాలేదనేది ఒక టాక్ ఉండేది సార్. కానీ అప్పుడు కృష్ణ గారు వెళ్ళేసి పొట్టి శ్రీరామ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన కూడా ధర్నా చేశారు, ప్రత్యేక రాష్ట్రం కావాలని ధర్నా చేశారు. అది మనం పేపర్ లో చూసాము. ఆయన నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఆ రోజుల్లో అది కలర్ ఫోటోగా మన పేపర్ లో రావడం జరిగింది. అంటే కృష్ణ గారు ఏది మనసులో ఉంటే అది డైరెక్ట్ గా చెప్పే స్వభావం ఉండింది. ఆ రోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆ సమస్యలకి ఒక రంగమైన అభిమానులను వదులుకోవాల్సి వస్తుందేమో అని వేరే వాళ్ళకు మనసులో ఉండేది. సో కృష్ణ గారు ఏంటంటే, నన్ను అభిమానిస్తున్నారు, రాష్ట్రాలు వేరేది, కానీ సినిమా అభిమానులు నాకు రాష్ట్రముతో రాజకీయాలతో పనికి లేదు అనుకుంటే ఆయన డేర్ స్టెప్ అంటే మనం అభిమానం అయ్యేదానికి అలాంటి విషయాలు కూడా ఒక కారణం. మనసులో ఏది ఉంటే అది బయటికి చెప్పడం. సరే, ఇంకోటి, కృష్ణ గారు ఏది చేసినా కూడా అంటే డిఫరెంట్ గా, అంటే అప్డేట్, అంటే ట్రెండ్ సెట్ గా ఉండేదంట అప్పట్లో. ఒక అల్లూరు సీతారామరాజు గారు అయితేనేమి, సింహాసనం అయితేనేంటి, ఇలాగా చాలా సినిమాలు ఇలాంటివి ఆయన అప్పట్లో 70 స్కోప్, కలరు ఇలా చేశారు. మీరు ఒక అభిమానిగా ఎలాగా ఫీల్ అయ్యేవారు సార్ అలాంటి ధైర్యంగా స్టెప్ వేసినప్పుడు? చాలా గర్వంగా ఉండేదండి. ఎందుకంటే మోసగాడు సినిమా చేసేటప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉండేది. ఆ రోజుల్లో గుర్రం ఏంది, ఈ వేషాలు ఏంది, ఈ టోపీ ఏంది అనేది ఉండేలో విమర్శలు పత్రికల్లో గానీ, తోటి నటులు గానీ, ఇండస్ట్రీలో గానీ అది ఎందుకు ఆడుతుందా, అదేదో ఎడారిలో పోయారంట అనే పొజిషన్ లో ఉండింది. కానీ అది ఇంగ్లీష్ హాలీవుడ్ చిత్రాలకు పోటీగా ఉండి ఈ సినిమాను ఇంగ్లీష్ లో డబ్ చేశారు, ద ట్రెజర్ హంట్ అనే పేరుతో. అంటే ఆ రోజులో హాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ చేసే సినిమాలు చూసాము. ఈ సినిమాను తెలుగులో నుంచి చేసిన మొట్టమొదటి ఇండియాలో ఒకే ఒక హీరో అది కృష్ణ గారు.
సూపర్. ఇంగ్లీష్ లో సినిమాని డబ్ చేయటం. అప్పుడు కలర్ జ్యూస్డ్ కలర్ బాక్స్ అని ఇచ్చేది ఫిలిం మీద అప్లై చేసేదానికి. అది మనకు అక్కడ ఫారెన్ నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ గా కృష్ణ గారికి ఈస్ట్మన్ కలర్. సో అంత గుర్తింపు తెచ్చిన అతను అల్లూరి సీతారాం. తర్వాత మీరు అల్లూరి సీతారాం అంటే మోసగాడు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన గొప్పతనం గురించి మీరు ఒకటి, ఆయన మంచితనం గురించి ఒకటి, సూపర్. అతని సాహసానికి మారుపేరు అనే దానికి ఒకటి ఏంటంటే, ఆ రోజుల్లో వి రామచంద్రరావు గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనారోగ్యంతో రాకుండా దాని తర్వాత కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత కృష్ణ గారు సొంత డైరెక్షన్ చేసి ఆయన మధుసూదన్ రావు గారి పేరు రామచంద్రరావు గారు పేరేసి ఆ రెమ్యునేషన్ కూడా ఇచ్చారు. ఫుల్. సెకండ్, ఘంటసాల గారు తెలుగు వీరులు ఎవరో పాట పాడినప్పుడు సగం పాట అయిపోతే ఆయన కాలం చేశారు. ఆ పాట కొరవ సగం రామకృష్ణ చేత పాడించి ఇద్దరికి రెమ్యునేషన్ ఇచ్చి ఇద్దరు ఘంటసాల పేరేశారు. అంటే మంచితనానికి కూడా ఏంటంటే మనిషి పోయారు, ఇంకేముంది నేను చేశాను కదా డైరెక్షన్ అని చెప్పి. ఈ కాలంలో ఊళ్ళో డైరెక్షన్ చేసిన ఊళ్ళో పెట్టిన లాక్కుని రోజులు, ఆ రోజులో లేకపోయినా ఈయన అంటే ఆయన మంచితనం మానవత్వమే మనకు ఆయన ఇన్నేళ్లు అభిమానులుగా, ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఇన్నేళ్లు అభిమానిగా కృష్ణాభిమాని గర్వంగా చెప్పుకుంటున్నారంటే ఒక మంచి వ్యక్తికి అభిమాని అనేది గర్వపడుతున్నాం. సరే, కంచుకాగడ సినిమాను తర్వాత అగ్నిపర్వతము, అగ్గిపెట్టుందా అనేది అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్ గా నిలబడింది యూత్ కు. కంచుకాగడకు సినిమా ఆ రోజుల్లో మహా క్రేజ్ లో ఉండింది. శ్రీదేవి కృష్ణ గారు కలిసి చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుల్లో మన పిలవంగా వీరకృష్ణ అభిమాని అయిన రామలింగేశ్వరరావు గారు ఆ సినిమాకు రామలింగేశ్వరరావు మురారిపొడ్డి అప్పుడు కృష్ణ గారితో ఆ సినిమా చేశారు. 14 రోజులు సైక్లోన్ ఎఫెక్ట్ లో మేము రోజు థియేటర్ల కాడ నిలబడి గొడుగులు లెక్క పెట్టేదండి. ఎన్ని గొడుగులు వచ్చాయి. 1000 టికెట్లు ఆ రోజుల్లో 800 మన తుఫాను 850 సీట్లు నర్తకి థియేటర్ లో ఉండి ఆ రోజుల్లో 4600 రూపాయలు కెపాసిటీ ఉంటే 800 గొడుగులు కనబడేవండి. అది మనం పందాలు పెట్టి లెక్క పెట్టుకునేది. ఈ రోజు 600 గొడుగులు వస్తాయి, 800 గొడుగులు వస్తాయి. అప్పట్లోనే అంత కృష్ణ గారు మా క్రేజ్ అండి. కాకపోతే ఆయనకు ఉండేది ఒక లిమిటెడ్ ఉండేది. 33 రోజులు సినిమా ఫుల్ అయితే 35 రోజులు సినిమా తీసేసేది. అంటే ఆయనకు ఒక లిమిటెడ్ ఫ్యాన్స్ ఉండేది, ఒక ఇమేజ్ ఉండేది. ఒక సినిమా, ఏ సినిమా అయినా సరే కృష్ణ గారికి ఒక రోజుకు 2 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఉంది, ఒకే వారంలో 4 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఉంది, ఇలాగ సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఉంది. సంవత్సరానికి 18 సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. అంటే అంత బిజీగా ఉండేవాళ్ళు, అంత స్టార్డమ్ ఉండేది కృష్ణకు. సార్, ఈ అగ్నిపర్వత మూవీ చాలా ట్రెండ్ సెట్టర్ సార్. అగ్గిపెట్టుందా అనేది అప్పట్లో చాలా రోజుల్లో ఒక మాస్ హీరోని 2 క్యారెక్టర్లను బాగా ఎంజాయ్ చేసింటారు బ్రహ్మాండంగా. అంటే ఈ రోజుల్లో అగ్గిపెట్టి ఉందా అనేది కానీ ఆ రోజు అగ్గిపెట్టి ఉందా అనేది అడగటంలో చాలా ఇమేజ్ ఉండేది. మాస్ డైలాగుల్లో ఆ రోజుల్లో ప్రతి రిక్షా అతను, ప్రతి బండి అతను అగ్గిపెట్టి ఉందా అని అడిగే స్టేజ్కి పోయారు. అంటే 2 క్యారెక్టర్లను, ఒక చందు అనే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ని అగ్నిపర్వతంలో ఈయనను రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి పూర్తి డిఫరెంట్. ఒక తల్లికి అన్యాయం జరిగితే తన కళ్ళ ముందు ఒక తల్లిని చంపేస్తే ఆ మనిషి ఎంత రెబల్ గా ఉంటాడనేది ఒక క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్. శారద గారు చనిపోవటం, తను ఒంటి మీద లాక్కపోవటం, ఆ ఎమోషన్ నుంచి క్యారీ చేయాలంటే ఒక ఫోర్స్ ఉండాలి, ఒక మేనిజం ఉండాలి, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉండాలని ఒక కర్ర, ఒక యుద్ధం చేసి రాఘవేంద్రరావు గారు సృష్టించిన ఒక అగ్నిపర్వతం క్యారెక్టర్ ఈ రోజుకి మరో దగ్గర లేదు అంటే మన నమ్మం ఆసక్తిగా ఉండదు. సార్, ఇంకొకటి అంటే హై బడ్జెట్ అన్నప్పుడు మనకి బాలీవుడ్ అయినా తర్వాత మొత్తం అన్ని ఇండస్ట్రీలో కొద్దిగా హై బడ్జెట్ హిందీ మూవీస్ జరుగుతాయి. అవును. అలాంటి టైంలో ఒక సింహాసనం అనే హై బడ్జెట్ మూవీ తీసుకున్నారు కృష్ణ గారు. అది చాలా మంది చాలా బడ్జెట్ అవుతుందని చెప్పారు. అయినా కూడా ఆయన ఎంతో సాహసపేతమైన నిర్ణయం తీసుకొని సింహాసనం హైయెస్ట్ బడ్జెట్ అట్లా టాలీవుడ్, హాలీవుడ్ మొత్తం ఏది బాలీవుడ్ లో కూడా క్రాస్ చేసింది 70. ఎందుకు సార్ అంత సాహసపేతమైన నిర్ణయం తీసుకుంటారా కృష్ణ గారు ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే?
కృష్ణ గారికి మొదటి నుంచి ఉండేది ఏంది అంటే మ్మ్. డేరింగ్, ఎవరు చేయని పని మనం చెయ్యాలా, ఓకే. ఎక్కడ జరిగింది మనం జరపాలని. ఆ సినిమా స్టీరియోసోనిక్ 70mm పూర్తి ఇష్టం గారు అవును. ప్లస్ బపిలహరి మ్యూజిక్. మ్యూజిక్. ఆ రోజుల్లో మన బాలసుబ్రహ్మణ్యం లేకపోయినా రాజసీతారాం అనే ఒక కొత్త అబ్బాయి సింగరు. ఆ రోజు స్టార్ హీరోలు జయప్రద, శ్రీదేవి, రాధా, మన అంజద్ ఖాన్, బా. బపిలహరి మ్యూజిక్ అంటే ఆ రోజుల్లో చేసిన తర్వాత ఆ సినిమా మొత్తం 2 భాషల్లో ఏకకాలంలో నంజు జరిగింది, హిందీ, తెలుగు. మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ గారు దాన్ని దర్శకత్వం మళ్ళీ అన్ని చేస్తూ చేస్తున్నా. గ్రేట్ ఆ సినిమా బర్త్డేకి మొత్తం విజిపిలో ఆ రోజు చెన్నైలో పరిశ్రమ ఉన్నప్పుడు ఒక 2000 బస్సులతో మొత్తం నిండిపోయిందండి విజిపి గార్డ్ మొత్తం. ఆ సముద్ర పాలనం అంతా ఆ రోజు 3 hours ట్రాఫిక్ లెస్ అయితే ఆ రోజుల్లో ఉన్న సీఎం గారు దీని గురించి ఎంక్వైరీ చేసి ఎవరు ఆ స్టారు, ఇన్ని బండ్లు ఏంది, ఎన్ని బస్సులు ఏంది, ఎలా ఆగిపోయినాయి, ఎవరు అతను అడిగారు. ఆ రోజు 1000 ఆఫ్ వెహికల్స్ ఆ విజిపిలో సముద్రం బదులు ఇవి కనబడేవి. దాని తర్వాత కృష్ణ గారు ఆ రోజు చేసిన ఆ పాట ఈ రోజు ఏ పెళ్లిలో కానీ అది లేకుండా ఉండదు. ఆ రోజుల్లో మనం రాజసీతారాంని కృష్ణ గారు తీసుకోవడం తప్పంటే దాదాపు 30-35 ఏళ్ళు అయినా ఈ రోజు ఆ పాటను ప్రతి దగ్గర వేస్తున్నప్పుడు ఎందుకు కృష్ణ గారు సరైన నిర్ణయం కాదంటారు నాకైతే తెలీదు. దాంట్లో ఆడియో సూపర్ హిట్. అవును. అంటే కృష్ణ గారు 100 days కూడా చాలా పరిచేటప్పటికి పద్మాలయ స్టూడియోస్ అంటే బాంబేలో కూడా భయపడేదండి. ఆ రోజుల్లో ఆర్కే స్టూడియోను వేరే స్టూడియోస్ వాళ్ళు ఉన్నా కృష్ణ సినిమాకు బ్యానర్ వస్తుందంటే హిందీ సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ రోజు హిమ్మత్వాలా, మవాలి సినిమాలు ఒక సాంగ్ కొన్ని లక్షల రూపాయలు మన టీవీ మన క్యాసెట్లకు సంపాదించి పెట్టింది. లక్షలు. ఆ మవాలి మామూలుగా భైరవిలో సాంగ్ అయితే ఆ డింపుల్ తో చుమ్మా చుమ్మా పాట పెద్ద సెన్సిలేషన్. సినిమాకి ఎంత డబ్బులు వస్తాయో ఒక ఆడియో రైట్స్ కి ఎంత డబ్బులు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో పేపరు డిజిటల్ మీడియా ఉండేది కానీ కృష్ణ గారు పుట్టినరోజుకు ఆంధ్రజ్యోతిలో 60 పేజీలు వస్తాయా, 70 పేజీలు వస్తాయా, 30 పేజీలు వస్తాయా అని ఫ్యాన్స్ చర్చించుకునేది. ఉదయం 3:30కు మన రైల్వే స్టేషన్ లో ఉండేది. అప్పుడు ట్రైన్ లో వచ్చేది జ్యోతి పేపర్. జ్యోతి పేపర్ లో అదర్ హీరోలకు పుట్టినరోజులకు ఒక 8-9 పేజీలు వస్తే కృష్ణ గారి పుట్టినరోజు 50-60 పేజీలు వచ్చేవి. ఫుల్ షీట్లు, ఫ్యాన్స్, గంతర్కులు. అంటే ఎంత ఇమేజ్ ఉంది ఆయనకు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. 100 days కూడా మంచిగా ఎక్కడ అంటే అన్ని సెంటర్లో కృష్ణ గారికి బయట వాళ్ళకంటే స్లోగా సినిమా ఆడుతా పోయేది బయట హీరోలకి. బయట హీరోలకు 100 రోజులు ఆడి ఎంత కలెక్షన్ వస్తుందో కృష్ణ గారి సినిమా 2-3 వారాల్లో అది వచ్చేసేది. అంటే చూసే తలలు అంటే ఆడియన్స్ కృష్ణ గారికి వేరే హీరోకి సమానం అయినప్పటికీ కిక్ గా 1-2 వారాల్లో చూసేస్తారు. అదర్ హీరో ఏంటంటే ఫ్యామిలీస్ అవి స్లో ఉంది కూడా కొద్దిగా స్లోగా లేదు సార్. ఇంకొకటి ఇప్పుడు కృష్ణ గారు రేంజ్ అంటే పెరుగుతూ ఉండేది. అంటే యాజ్ ఎ స్టార్ గా నందమూరి తారక రామారావు గారు ఏదైతే కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు తీసినప్పుడు ఆ మూవీ ఆయన అప్రిషియేట్ చేశారని ఒక టాక్ ఉంది సార్. అప్పుడు ఎలా ఉండేది సార్ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు? మాకు తెలిసి కృష్ణ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మనం అయితే వాళ్ళిద్దరిని కళ్ళారొచ్చుకుని కృష్ణ గారి ఇంటర్వ్యూస్ ని, కృష్ణ గారు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ ని ఫాలో అయ్యే ఒక అభిమానిగా కృష్ణ గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ప్రకారం మనతో కానీ ఎప్పుడైనా పరోక్షంగా ఎవరికైనా చెప్తున్నప్పుడు మనం వింటాం. కానీ సీతారాం రాజు సినిమా నేను చెయ్యాలనుకుంటున్నానండి, ఇట్లా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను, మీరు చేస్తున్నారంట, మీరు చేస్తే నేను డ్రాప్ అవుతాను అంటే, వద్దయ్యా నువ్వు ఇప్పుడు అప్కమింగ్ గా ఉన్నావు, బాగా పేర్లో ఉన్నావు, అదే ఉంది గడ్డాలు వేషాలు, ఆ సినిమా ఆడదు, నువ్వు చేయబాకు, నేను చేయను అని చెప్పాను. అదేంటండి మీరు చేయకపోవటం అనేది ఉందా? నేను చేస్తున్నాను మీరు చేయబాకు అంటే బాగుండదు, కానీ నువ్వు చేయబాకు నేను చేయను అనేది
అది ఎంతవరకు సభను వచ్చాం. తర్వాత యాక్చువల్ గా అప్పుడు సీతారామరాజు స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్క్రిప్ట్ మన మహారథి గారు వీళ్ళంతా బాగా గెటప్ ఒక ఇది వేసుకున్నారు. వేసుకుని ఇండస్ట్రీలో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఆర్టిస్టులను దాంట్లో కమిట్మెంట్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఒక రకంగా కృష్ణ గారు ఎన్టీఆర్ కి అభిమాని. ఆయన దానికి బ్యాక్ స్టెప్ తీసుకోవటం ఎందుకు, ఇంతమంది ఇది అవుతారు అని చెప్పేసి ఆయన సక్సెస్ అయిపోయారు. విచిత్రం ఏంటంటే ఆయన జీవితంలో అది ఒక మలుపురాయి. ఈ రోజుకి కృష్ణరాజు సీతారామరాజు లాంటి పాత్ర చేయలేదని చిరంజీవి లాంటి ప్రముఖ నటులు చెప్పిన స్టేజ్ మీద చెప్పిన రోజులు ఉన్నాయి. సో దట్ ఈస్ కృష్ణ. సక్సెస్ ఈజ్ ఏ గ్లాస్ పవర్ ఉంది. ఒక స్టూడియో అధినేతగా, ఒక హీరోగా, ఒక దర్శకుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి ఆయనకు. అన్నిటికి మించిన అనుభవం మంచితనం మానవత్వం. సార్, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో కృష్ణ గారు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అంటే అలా కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమైనా ఇద్దరి మధ్యలో ఏదన్నా మనస్వార్థాలు రావడం కానీ ఏమైనా జరిగిందా? అపోజిషన్ పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. కృష్ణ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిషింగ్ పార్టీలో పోయారు. ఆ రోజు కాంగ్రెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, అదే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లెక్కలో ఉండేది. కాంగ్రెస్ యమా ఊపులో ఉండేది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు యంగ్ బ్లడ్ కి కొద్దిగా ఇలాగా, అంటే నేను ఎలాగా కృష్ణ గారికి అభిమానియాను, ఆ రోజు ప్రయోగాలు చేసే వాళ్లకు, డేరింగ్ డాషింగ్ కి మంచి వాళ్లకు రాజీవ్ గాంధీ పెద్ద స్థానం వేసేవాడు. ఆయన గుంటూరు రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకే కృష్ణ గారు పోయారు. ఆ రోజు ఏమంటే ఎన్టీఆర్ తో సమానంగా ఇండస్ట్రీలో ఇమేజ్ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ట్రాప్ అంటారు, ఇంకోటి అంటారు, దాంట్లోకి లాగారు. బేసిక్ గా కృష్ణ గారు కాంగ్రెస్ వాది. అప్పటికే ఎన్టీ రామారావు మీద 1-2 సినిమాలు యాంటీగా తీయటం, దాన్ని చేయటం. అప్పుడు వాళ్ళంతా తుఫాను ఏదైనా ఉత్పత్తుల్లో ఏదైనా విలాసం ఏమైనా జరిగితే దానికి ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు బయట పబ్లిక్ అను ఏదో ఒక రకంగా జోలీలు పట్టుకోను చొందాలో దండేది. అప్పుడు ₹1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. కృష్ణ గారు ఒకరే ₹1,00,000 తన సొంతంగా డొనేషన్ ఇచ్చారు. సో రాజకీయాలకి ఇలాంటి వ్యక్తి అవసరం అని గమనించి కాంగ్రెస్ పార్టీ కృష్ణ గారిని ఆహ్వానించింది. అందులో భాగంగానే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వటం అయింది. అప్పుడు బుల్లి బాలరామ మీద ఆయన 56,000 ఓట్లతో గెలవడం జరిగింది ఎంపీగా. దాని తర్వాత ఇంకా ఈయన ముఖావతంస్తుడు, రాజకీయాల్లో అడిగితేనే ఈయన నేనేంది ఒకరిని అడిగేది అన్నట్టుగా ఈయన ఉన్నారు. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ కాంగ్రెస్ లో ఓడిపోయారు. దానికి కూడా కారణం ఏంటంటే నాకు గుంటూరు ఇవ్వండి, నేను ఏలూరులో నిలబడను అని చెప్పారు. దాని తర్వాత లేదు నువ్వు ఇక్కడే నిలబడాలంటే ఏలూరు ప్రజలు దాన్ని కొద్దిగా సున్నితంగా తీసుకున్నారు. మా దగ్గర నిలబడను, గుంటూరులో పోతాను కదా అన్నట్టుగా మళ్ళీ ఓడిపోయారు. కానీ స్టిల్ నౌ కృష్ణ గారు చనిపోయేంత కాంగ్రెస్ ని చేసుకుంటా వచ్చారు. ఇంకా అబ్బాయి అంటే ఇంకా వాళ్ళు వేరే కుటుంబాలకి రాజకీయాలతోనే సంబంధం లేదు. సార్, ఇంకోటి ఏంటంటే ఇలా పార్టీలు కాంగ్రెస్, టీడీపీ అన్నది కృష్ణ గారు ఒకవైపు రామారావు గారు, మీరు యాజ్ ఎ అభిమానులుగా అప్పట్లో గొడవలు జరిగేవి అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కృష్ణ గారి ఫ్యాన్స్ కు గొడవలు జరిగాయి. ఎలక్షన్ టైంలో కూడా ఈయన మీద కృష్ణ గారి మీద దాడి జరిగింది అనేది ఒక టాక్ ఉంది సార్. కృష్ణ గారు క్యాన్వాస్ కి బయలుదేరితే గుంటూరు జిల్లాలో ఆయన మీద రాళ్ళు వేయటం జరిగింది. ఎడం కంటికి కొద్దిగా దెబ్బ తగిలితే ఆ రోజు బ్లాక్ కలర్ జోడు పెట్టుకుని గుంటూరులో జరిగే సమావేశానికి రాజీవ్ గాంధీతో పాటు ఇద్దరు స్పీకర్లు, ఒకటి రాజీవ్ గాంధీ, 2 కృష్ణ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ అనే అతను #1 ఇండియాకు #1 వేస్తున్నారు. ఓన్లీ కృష్ణాజీ అండ్ రాజీవ్ జీ స్టేజ్ మీద ఉన్నారు. సో అవి సామాన్యం. ఇంకా గొడవలు అంటారా, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు కాడి నుంచి నిన్నటి చిన్న హీరో అంటే మీకు ఎటు చెప్పాలంటే సోమన్ బాబు లాంటి వాళ్ళతో కూడా కృష్ణాభిమానులు గొడవ ఉండేది. ఎందుకంటే 1-4 సినిమాలు ప్రతి నెల రిలీజ్ అవుతా ఉండేవి. వాళ్ళది 1-2 అయినా దానికి ఇది పోటీ ఉండేది. సో ఎప్పుడు పోటీ ఒకే డేట్ కి వస్తాయో వీళ్ళిద్దరు ఎదురు పడినప్పుడు ఏదో మాటలు గిట్టలు జరుగుతాయి. విజయ నిర్మల గారు కృష్ణ గారు
అంటే వివాహం చేస్తున్నప్పుడు అంటే వీళ్ళిద్దరు పరిచయం ఎలా జరిగి ఉంటుంది, అంటే యాజ్ అభిమానులుగా మీరు వాళ్ళ గురించి ఒక చెప్పండి సార్. మనకు అంతగా దాని గురించి క్షుణ్ణంగా తెలియదు కానీ కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి కొన్ని చిత్రాలు చేయడం జరిగింది. అవును సార్. అప్పుడు ఆఫ్టర్ కొంత కృష్ణ గారికి డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు బంగారు భూమి చిత్రం అలాంటి ఉన్నప్పుడు కృష్ణ గారు విజయ నిర్మల చేసినప్పుడు వాళ్ళిద్దరు ఒక సక్సెస్ జంటగా దాదాపు నాకు తెలిసినంతవరకు 50 సినిమాలు చేశారు వాళ్ళు. అప్పటికే 10-15 చేసేస్తున్నారు. సో వాళ్ళకున్న ర్యాప్, ఒకరి గురించి ఒకరు మంచితనం. ఇంకా కృష్ణ గారి మిస్సెస్ అయితే దేవత, ఆమె గురించి ఎక్కడ లేదు, ఆమె ఎక్కడ స్క్రీన్ మీద లేదు. ఇంకా మేడం గారు అంటారా, ఎవరి విషయంలో మా విషయంలో మాత్రం ఆ మహా తల్లి. మేము ఎప్పుడు పోయినా సొంత బిడ్డల్లాగా చూసేది. చెన్నైకి పోయినా చూసేది, హైదరాబాద్ లో చూసినా. ఒక రకంగా కృష్ణ గారి కన్నా మేడం మనకు ఎక్కువ అభిమానించేది, ఆదరించేది ఫ్యాన్స్ ని. కృష్ణ గారి బిజీలో ఉన్నంత వరకు ఉన్నాయినా మొన్నటి వరకు కూడా ఆమె ఫ్యాన్స్ కి బాగా హెల్ప్ చేసేది. మంచి వ్యక్తి, వాళ్ళకి ఎక్కడో కలిసింది అది. దాన్ని అంత లోతుగా మనం పోయే స్థాయి మంది కాదు ఆ రోజుల్లో. ఇప్పటికైనా కొద్దిగా ఏదో పెరిగాం కానీ ఆ రోజుల్లో మనకు అంత అవగాహన లేని సమస్య. సార్ ఇంకొకటి, మామూలు కృష్ణ గారు ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను కృష్ణ గారి ఫ్యాన్స్ చెప్పారు. అలాగా అందరి దగ్గర ఈయనంటే అభిమానం ఉండేది. కృష్ణ గారు అంటే ఆల్ పొలిటికల్ లీడర్స్ అయినా కొద్దిగా ఆయన అభిమానం ఉండేది. అది మీ వరకు వచ్చేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ముఖ్యమంత్రులు ఇలాగా అంటున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ హీజ్ ఏ సక్సెస్ హీరో, ఈజ్ గ్లామర్ హీరో అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ హీజ్ మై బ్రదర్, ఆ కలర్ గానీ నేను గానీ మీ ఇద్దరు అన్నతమ్ముల్లాగా ఉంటామని చెప్పి రాజీవ్ గాంధీ గారు చెప్పారు. దీని తర్వాత వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఆయన సాహసాలకు ఆయనకి చేశారు. ఇంకోటి ఏంది అంటే ఆ తరం పక్కన పెట్టేస్తే నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక హిందీ సినిమాకు హిందీ ఇంటర్వ్యూలో, నేను అప్పట్లో కృష్ణ గారి అభిమాని, నేను ఆయన సినిమాలు చూసేవాడు, ఇప్పట్లో నేను రాజకీయాల్లో ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అది కాంగ్రెస్ అనేది కాదు కానీ కృష్ణ గారికి వాళ్ళు అభిమానించారు. ఎందుకంటే వీళ్ళు ఎంగేజ్ అయినప్పుడు టాప్ హీరోయిన్, వాళ్ళ జనరేషన్ కి వీళ్ళు టాప్ హీరో, వాళ్ళు మనకు గుర్తున్నారు కాబట్టి కృష్ణ గారే హీరో. ఎందుకంటే 1 to 10 కృష్ణయ్య ఉండేదండి. ఒక రామారావు గారుని పక్కన పెడితే నెక్స్ట్ ప్లేస్ లో 1 to 10 ఉండేది. అంటే అన్ని రకాల సినిమాలు, ఏ సినిమా అయినా, ముందడుగు, పంటలు, అల్లు సీతారామరాజు, సింహాసనం, వజ్రాయుధం, అగ్నిపర్వతం, డిఫరెంట్, సాక్షి, ఎలాంటి సినిమా సరే ఈనాడు ఎలాంటి సినిమా అయినా సైన్ చేసేది, ఎలాంటి సినిమానైనా చేయాలని తప్పన ఉండేది. అది అమాయకుడు పాత్ర కానివ్వండి, హీరో పాత్ర కానివ్వండి. ఆ రోజుల్లో దాసనారాయణరావు బండోడు కుటుంబ సినిమా తీసిన, రాఘవేంద్రరావు అగ్నిపర్వతం తీసిన, కోటరామకృష్ణ గారి సినిమా తీసిన, ఇవన్నీ పెద్ద సూపర్ హిట్లే కదా. ఇప్పుడు రామరాజును, భీమరాజు, వజ్రాయుధం, కంచు కాగడ, ఇవన్నీ ఆ టైంలో ఆడియో పరంగా హిట్ ఉండేది. అంటే ఒక హీరో ఇమేజ్ ని మీరు కొలవాలంటే ఒక శ్రీదేవితో ఒక సినిమా ఈ రోజు చేస్తే వాళ్ళ జీవితం మొత్తం చెప్పుకుంటారు. అలాంటి సినిమాతో 35 సినిమాలు పైన చేశారు కృష్ణ. ఒక జయప్రదతో, ఇప్పుడు ఒక టాప్ హీరోనితో ఇప్పుడు ఒక సినిమా చేస్తే వాళ్ళ లైఫ్ లో శ్రీదేవిని చూడటమే అదృష్టంగా భావించే స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఇప్పటికి ఉన్నారు. అలాంటి హీరోయిన్ తో 10ల సంఖ్యలో సినిమా తీశారు. సో ఎందుకు ఆ ఇమేజ్ ఉండదు? ఉంటేనే ఎవరైనా ఆ రోజు శ్రీదేవికి 10 కోట్లు ఇస్తే ఆ రోజు 10 లక్షలు ఇచ్చినా రెండు సమానం. కానీ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ అంటే దాదాపు 58 మంది హీరోలు, 75 మంది డైరెక్టర్లు, 150 మంది ప్రొడ్యూసర్లు దాదాపు కృష్ణ గారితో పనిచేశారు. 320 సినిమాలు ఆయన హీరోగా నటిస్తే 350 సినిమాలు మొత్తం చేస్తే ఆయన ఒక 30-40 సినిమాలు పక్కన పెడితే ప్రతి సినిమాలో తను హీరో. నో క్యారెక్టర్ ఆర్టిస్ట్, నో సైడ్, డబుల్, త్రిబుల్ యాక్షన్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన 300 సినిమాల హీరో. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గారు పక్కన పెడితే అది అక్కడ ఇంకా ఎవరు లేక అది రాజ్ కుమార్ది. ఇక్కడ ఇంతమంది ఉండి
రాజ్ కుమార్ ఈజ్ ఏ కర్ణాటక నెంబర్ 1. అవును, అప్పట్లో సూపర్ స్టార్. సో ఆయన ఎన్ని సినిమాలు తీశారనే దాంట్లో ఆశ్చర్యం లేదు. అవును, ఇక్కడ రామారావు గారు, నాగేశ్వర గారు, శోభన్ బాబు, గారు, కృష్ణంరాజు గారు, ప్లస్ కొత్తగా వచ్చిన చిరంజీవి గారు, ఇంతమంది ఉన్నప్పుడు కూడా కృష్ణ గారు 300 సినిమాలు చేశారు. కరెక్ట్ సార్. అవును, yes. సో నాకు ఒక రకంగా కృష్ణ గారు అభిమానం, మనం అదంతా గర్వంగా చెప్పుకుంటాం. కృష్ణ గారు ఆయన ఏదైనా సినిమా చేసినప్పుడు ఏదైనా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ నష్టాల్లో ఉంటే అడిగి మరీ ఇంటికి పిలిపించుకొని ఈ రకంగా నువ్వు నష్టపోయావు, నెక్స్ట్ నీకు సినిమా ఇస్తున్నాను, నాకు రెమ్యునరేషన్ ఏమొద్దు, రిలీజ్ అయిన తర్వాత చూద్దాము ఆ వచ్చిన దాంట్లో అనేవారంట. ఇప్పట్లో అలాంటి హీరో ఎవరైనా ఉన్నారా? అంటే మీకు దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి కృష్ణ గారి బర్త్డేకి మేము పోయాము. ఓకే. కృష్ణ గారు ఊటీకి. అప్పుడే డీకే అనే అతను, డీకే బోస్ అనే అతను ఎవరు కొత్తగా కొరియోగ్రాఫర్ వచ్చారు. అప్పుడు సలీము, సీను వీళ్ళు మంచి ఇందులో ఉండేది. సీను కృష్ణ గారికి పర్మనెంట్ గా ఉండేది. అంటే ఉదయం 7 o'clock అయింది, షూటింగ్ స్టార్ట్ కాలేదు, ఊటీ చలిగా ఉంది, అవన్నీ వెళ్ళిపోతాయి, సాంగ్ సిచ్యువేషన్. ఏంది అడిగితే బత్తాయికాయలు తీసుకొచ్చేదానికి కిందకి బండిపోయి ఉంది సార్, వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా ఉన్నారు అంటే, ఏమయ్యా ప్రొడ్యూసర్ ఇప్పటికే సినిమా చేస్తాను ఉన్నారు, తనకు ఎందుకు అంత కష్టపెట్టం, కృష్ణను చూసేదానికి వస్తారా బత్తకాయలు చూసేదానికి వస్తారా? ఒక బుట్ట తీసుకొచ్చి చేసి వాడికి పంపించండి, వద్దు అని వచ్చేయమని. ఇది మొదటి ఉదాహరణ. వాళ్ళు వీళ్ళు చెప్పడం పక్కన పెడితే 2003 ఏప్రిల్లో నేను నాని అనే సినిమా కొనుగోలు చేశాను. నేను బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్, కృష్ణ గారి వల్ల డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. దాదాపు 30-40 సినిమాలు నెల్లూరు జిల్లాకు డిస్ట్రిబ్యూట్ చేశా. నాని సినిమా పరాజయం పొందిన తర్వాత, దాని తర్వాత నేను శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేసేటప్పుడు, నువ్వు ఆ సినిమాకు పోగొట్టుకున్నావు కదా, జెమినీలో నేను చెప్తాను, ఒక 7 ప్రింట్లు నువ్వు పట్టుకెళ్ళు, దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు చెప్పేది వేరే. నా విషయంలో చెప్తున్నా. 2003లో నేను నాని గుర్తు పెట్టుకోను మళ్ళీ, నువ్వు నువ్వు బాగా పోగొట్టుకున్నావు కదా నానిలో, నువ్వు ఎవరికి చెప్పబాకు, నేను జెమినీలో పెద్ద పైకి చెప్తాను, ఒక 7 ప్రింట్లు నువ్వు తీసుకోను అని శంకర్ దాదా జిందాబాద్ ఉన్నప్పుడు. ఆ చెప్పేదానికి కూడా కారణం ఏమంటే, జెమినీ ఏదో రిపేర్ చేస్తాను, పద్మాలయ స్టూడియోలో కేర్ ఆఫ్ గా ఉన్నారు వాళ్ళు ఆ రోజు. సో నేను ఆయనతో పోయి ఏనా ఇటు వచ్చామంటే, ఇట్ట గారు కొద్దిగా అటు ఇటు కష్టాల్లో ఉన్నాను అంటే చేశారు. అంటే చెప్పింది కాదు, నాకు జరిగింది చెప్తాను. సో ఎప్పుడో ఒక సినిమా చేసిన నాకే ఎట్టు ఉంటే, కంటిన్యూగా ఆయనతో ఉండి ఎన్నో సినిమాలు చేసేవాళ్ళకి ఆయన ఎన్ని రకాల సహాయాలు చేసాడో ఆయనకే తెలుసు. కరెక్ట్ సార్, గ్రేట్ హ్యూమానిటీ మాత్రం. ఒక అమ్మాయిని పిలిచి 7 ప్రింట్లు అంటే, ఆ రోజు ప్రింట్ 78,000 ఉండింది శంకర్ దాదా ప్రింట్, 1 x 7. అంత అమౌంట్ అసలు గ్రేట్ గా హెల్పింగ్. దాని తర్వాత శంకర్ దాదా జిందాబాద్ 2004లో 5లో వచ్చింది. అప్పుడే చిరంజీవి లాస్ట్ సినిమా, అప్పుడు పొలిటికల్ గా. ఇప్పట్లో అలాంటి హీరోలు ఇప్పుడు అప్పుడులో కూడా లేరు. అప్పట్లో కృష్ణ గ్రేట్. మీకు అప్పుడులో లేరు, ఇప్పుడులో లేరు. మీరు రకరకాలుగా ఎన్ని ఉంటారు వేరే హీరోలు నుంచి కదా, ఎవరికి సినిమాతో పని. వాళ్ళు ఒక రకంగా అభిమానులకు గానీ స్నేహితులు గానీ కొనొద్దని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏది పోతే నా మీద వచ్చి పడతాడు అని. ఈయన ఏంటంటే, ఈ సినిమా తీసుకుని దానికని తిరుగుతారా, నాతో సినిమా తీస్తే నీకు పోయింది కదా, ఇంకో సినిమా ఇస్తాను రా అని పిలిచేవాడు. సో ఆయనకి వేరే వాళ్ళకు మనం పోలిక పెట్టలేము. ఒక చిన్న ఇష్యూ అయితే మీకు తెలుసో తెలియదు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి ఏదో చిన్న. అవునండి, అది ఇష్యూ ఏంటి సార్? అది మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఒక బుర్రకథ పాడారండి కృష్ణ గారు. ఇందిరాగాంధీ మీద ఒక బుర్రకథ చేశారు. ఓకే. వినరా వీర ఇందిరాగాంధీ చరిత్ర అని చెప్పి ఒక బుర్రకథ తీశారు. ఆ బుర్రకథకు కృష్ణ గారు ఏంటంటే, వాలంటరీగా అందరినీ ఇందిరాగాంధీ ఎలా చనిపోయారు, ఎలా గన్తో కాల్చారు అనేది పాటలో చూపిస్తాను. దానికి సింగింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఏదో వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందో వాళ్ళ మేనేజర్లు ఎట్టో చెప్పారు కానీ, దాని రెమ్యునరేషన్ దాని తాలూకా రాలేదనేది ఆయన ఇబ్బంది. నేను వాలంటరీగా ఓ దేశకి రాజకీయ నాయకులను కాల్చి చంపేస్తే మానవత లేకుండా మనం అందరం వాలంటరీగా చేసామని అయింది.
దాని తర్వాత మళ్ళీ అది సత్వమనికి పోయింది. నాకు తెలిసి ఒక స్టేట్మెంట్ లో నేను చూడటం బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి కృష్ణ గారిని చూడాలని అన్నారు. ఏకైక ఒప్పుకొని అడిగిన అంటే ఆ టైంలో కూడా ఆయన అడిగాడంటే ఎంత గ్రేట్, కొంతవరకు ఆయన సైడే తప్పు ఉందనేది నా అంచనా. అవునవును, ఆయన పాశ్చాత్తాపడ్డాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారితో నేను అనేసి కొద్దిగా బాధపడ్డాడు. అవును, బాధపడ్డాడు. అది అయితే ఉంది, అది నేను చదివాను, విన్నాను. సార్ కృష్ణ గారు బ్రదర్ బంగారయ్య గారు ఉన్నారు, ఆదిశేషగిరిరావు మీ ఎలా ఉండేది? ఇప్పుడే ఆయన కలిసి వస్తున్నాను నేను. మన 4వ తేదీ ఆయన బర్త్డే జరిగింది. సూపర్ సార్. 4వ తేదీ నేను ఆయన పోయి శుభాకాంక్షలు చెప్పి బొకే ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థలో ఏదైనా పెద్ద దిక్కు ఉన్నారంటే ఆయన బంగారయ్య గారు. మంచి చెడుకు కృష్ణాభిమానులకు గానీ ఆ పద్మాలయకు గానీ ఆయనే ఉన్నారు. సో అన్నదమ్ములు మంచితనంలో వాళ్ళు మొత్తం కుటుంబం, కృష్ణ గారి ఘటం లేని కుటుంబం మంచితనానికి చాలా సూపర్. దాని ప్రతిఫలమే ఈ రోజు మహేష్ సూపర్ స్టార్. అంతే కదా సార్, కరెక్ట్. మా తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే మా బిడ్డల మీద వస్తుంది అనేది ఆయన చేసిన మంచితనం, ఆయన చేసిన వాతావరణమే ఈ రోజు మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఉన్నారనేది మా నమ్మకం. సార్ ఈయన మన ఎవరైతే ఇది సార్ రమేష్ బాబు గారు, పెద్ద అబ్బాయి రమేష్ బాబు గారు, ఆయనతో మీ ఎలా ఉండేది సార్? అంటే హీరోగా బజార్ రౌడీ సినిమా చేశారు. హీరోగా ఆయన మొదటి సినిమా సామ్రాట్ అండి. సామ్రాట్. ఆ రోజుల్లో నాగార్జున, వెంకటేష్, రమేష్ వీళ్ళంతా కొద్దిగా అటు ఇటు కాలంలో పరిచయం అయ్యారు. సామ్రాట్ అనే సినిమా అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ అయింది. ఆ రోజు గాంధీ జయంతి. ఈ రోజు హాలిడేస్ కి థియేటర్లకు పెద్ద లేదు, కానీ ఆ రోజు హాలిడేకి సినిమా రిలీజ్ అయిందైతే తిన్నారులాగా ఉండేది. ఆ రోజుల్లో అక్టోబర్ 13 ఆయన బర్త్డే రమేష్ బాబు గారిది అక్టోబర్ 2 అయింది. 2వ తేదీ నుంచి అక్టోబర్ 13 వరకు సినిమా ఫుల్ అయింది, 2 వారాలు. దాని తర్వాత ఏంటంటే అది ఆ రోజుల్లో అది బేతాబ్ సినిమాకు ఇది చేయటం, పెద్ద హిట్ కావటం, హార్స్ రైడింగ్ చేయటం, కృష్ణ గారి వారసుడుగా మొట్టమొదటి సినిమాగా రిలీజ్ అవటం. దాని తర్వాత రమేష్ బాబు చాలా బిజీ ఆర్టిస్ట్ గా బజార్ రౌడీ కానివ్వండి, నా ఇల్లే నా స్వర్గం గాని, ముగ్గురు కొడుకులని కృష్ణ గారి సపోర్ట్ తో గాని ఇలాగా చేసిన తర్వాత ఆయనకున్న ఇమేజ్ తో ఆ రోజు రాజేంద్ర గారు మరో చరిత్ర, సాహస చరిత్ర అని చెప్పి మరో చరిత్ర టైప్ లో ఒక సాహస చరిత్ర అని ఒక సినిమా డిజైన్ చేశారు టి రాజేంద్ర గారు. ఆ రోజు టి రాజేంద్ర గారు తమిళ్లో సూపర్ స్టార్ డైరెక్టర్ గా ఉండేది. ప్రేమ సాగరం ఆ సినిమాలు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్లగా అది సినిమా ఆగిపోయింది. రమేష్ బాబు కొంత సొంత అయ్యారు. ఈజ్ కృష్ణ గారు ఎంత మంచివాళ్ళు ఈ టోటల్ కుటుంబంలో రమేష్ బాబు అంత మంచివాడు వ్యక్తిగతంగా. ఆర్టిస్ట్ గా ఆయన సక్సెస్ చేయలేక కాకపోయినా ఆ రోజు ఆ ఆర్టిస్ట్ గా సక్సెస్ చేయకపోవడం కారణం కూడా ఏంది అంటే కొద్దిగా ఇతనికన్నా కొద్దిగా బెటర్ ఆర్టిస్టులు బాగా వచ్చేసారు. నాగార్జున, వెంకటేష్ కొద్దిగా డిఫరెంట్ గా పోవటం. ఇంకోటి కూడా ఏంటంటే కృష్ణ గారు హీరోగా రిటైర్ కాలేదు. లైవ్ లో బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. నేను కృష్ణాభిమానిగా ఎన్నున్నానో నాకు కృష్ణ కుడి చెయ్య. మహేష్ బాబు, రమేష్ బాబు ఎవరు వచ్చినా మనకు ఆయన తర్వాత. సో నాలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఆదరించడం కృష్ణకి ఒక వంతుండింది. అదే చెప్తారు, ఒక దగ్గర ఇద్దరు రాణించటం అనేది కొద్దిగా అరుదు. మీకు అప్పుడు ఏమన్నా కొద్దిగా ఫీల్ అయ్యేవారా సార్ రమేష్ బాబు గారు ఫ్యాన్స్ గా? ఈ నాగార్జున, వెంకటేష్ తో సమానంగా చేయలేకపోతున్నాడనే కొద్దిగా ఫీల్ అయ్యేది. ఫ్యాన్స్ తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయింది. కృష్ణ గారు ఇమేజ్ పోయిన తర్వాత మహేష్ బాబు హీరో అయ్యేదానికి కూడా ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అవును సార్. అయినా మనం కృష్ణ గారి బర్త్డేకి పోయేవాళ్ళం, కృష్ణ గారితో ఉండేవాళ్ళం. అంటే ఇండస్ట్రీకి మహేష్ బాబుకు కృష్ణ హీరోతనానికి కొంత గ్యాప్ ఉంది. అవును, ఏజ్ ఉంది. జనరల్ గా ఏంది అంటే అప్పుడు చిరంజీవి బాగా ఉన్నప్పుడు కృష్ణాభిమానులు కొద్ది కుడియడంగా చిరంజీవి మాస్ ని లైక్ చేసేవాళ్ళు. మహేష్ బాబు ఎప్పుడు వచ్చారో టోటల్ మళ్ళీ అదే ఎనర్జీ మళ్ళీ కంటిన్యూ అయింది. సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ రేంజ్ కు ఎదుగుతారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మహేష్ బాబు గారు చిన్నతనంలో ఉన్నప్పుడు
బాలనటుడుగా చేసేటప్పుడు బాలనటుడుగా బాలచంద్రుడు సినిమా, ముగ్గురు కొడుకు సినిమా చూసినప్పుడు ఈజ్ ఉంది, ఈ అబ్బాయి కొద్దిగా తగ్గితే ఆర్టిస్ట్ అవుతాడు అన్నాడు అని అనుకున్నాము. కానీ మీరంతా ఫ్యాన్స్ గా ఈ రోజు తను అంత పెద్ద స్టార్ అవుతాడనేది కృష్ణ గారే అనుకొని ఉండరని నేను అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి హీరోగా చేసి తీసుకొచ్చిన అతను రాజ్ కుమారుడు సినిమాతో నవరసాలు రాఘవేంద్రరావు చూపించారు. దాంట్లో మీరు గమనిస్తే ఒక కానీ ఒక కానీ అన్ని నవరసాలు ఉంటాయి ఇండస్ట్రీలో, అన్ని చూపించారు ఆ సినిమా. సో మహేష్ ఆ రోజు నుంచి చేసి ఒక్కడు సినిమాతో తిరిగి చివరని హీరో ఆ రోజే స్టార్ అయిపోయారు, ఆ రేంజ్ కి వెళ్ళిపోయారు. తర్వాత పోకిరి బ్లాక్ బాస్టర్ అయింది ఒక్కడి తర్వాత. దాని తర్వాత ఇంకా మనకు సార్ మీరు మహేష్ బాబు గారు వచ్చిన ప్రతి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తారు మీరు యాజ్ ఎ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా. అంటే పిల్లలకు అందరికి ఇచ్చేసి అనాథ పిల్లలకి. మనం మహేష్ బాబు మనస్తత్వం, కృష్ణ గారి మనస్తత్వం రెండు చాలా క్వైట్ డిఫరెన్స్ ఉంటాయి. మహేష్ బాబు తన పరిధిలో తను ఏమనుకున్నాడో ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తారు. కృష్ణ గారికి పరిధి లేదు, తను ఎవరికైనా చేస్తారు. డిఫరెంట్, అది డిఫరెంట్. మహేష్ బాబు ఒక సంకల్పంతో హార్ట్ ఆపరేషన్ అని పెట్టారు. 14 years లోపల ఉన్న వాళ్లకు పెద్ద చేసి ఆంధ్ర వాళ్ళతో అక్కడ ఇక్కడ వచ్చేసి మనకు రెయిన్బో వాళ్ళతో టైప్ అయ్యి దాదాపు 4,000-5,000 మంది చిన్నారులకు ఆపరేషన్ చేయటం జరిగింది. గుండె ఆపరేషన్. దాన్ని ఎంబీ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పెట్టారు. దానికి మేడం డాక్టర్ ఉషా గారు వాళ్ళు బాగా చేస్తారు. యుఎస్ఏ నుంచి అలా వచ్చినప్పుడు కూడా చేస్తారు. బట్ దాంట్లో కూడా కొంత 100% ఉంది, కానీ కొంత ఇది గవర్నమెంట్ పాలసీ లాగే ఉంటుంది. మొత్తానికి 4,000 మంది వరకు ఆయన హార్ట్ ఆపరేషన్ చేశారు. ఇది తెలియకుండా చిన్నారులకు మంచోళ్లకు మనం సాయం చేసిన ఉన్నాయి, కానీ అతని పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు కృష్ణ గారితో పరిధి లేదు, నేనైనా ఒకటే మీరైనా ఒకటే ఎవరైనా ఒకటే, ఆయనకి తెలియటం అడగటం అంతే. ఈయన ఒక పరిధిలో ఉంది. బట్ ఇది తెలియదు ఏంటంటే కృష్ణ గారికి మహేష్ బాబును మన నర్మతా మేడమే ఇంకో ఫౌండేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అది సింగిల్ పేరెంట్ గా ఉండే వాళ్ళు బాగా చదువుకుంటే దానికి కూడా కృష్ణ గారి పేరు మీద ఘట్టంనేని కృష్ణ అనే పేరు మీద ఒక ఫౌండేషన్ ఉంది. అది అంత వెలుగులో రాకపోయినా చేస్తున్నారు. కానీ కొన్ని మహేష్ చేసిన కొన్ని చెప్పకుండా ఎక్కువ కాదు. అంటే ఆయనకు ఉన్న ఈ రోజు ఉన్న లైఫ్ స్పాన్ ఎక్కువ, ఈ రోజు ఉన్న ఖర్చు ఎక్కువ, ఈ రోజు ఉండే జబ్బులు ఎక్కువ. అవును సార్, కరెక్ట్. సో అది అతనికి పబ్లిసిటీ చేసుకుంటే ఏం జరుగుతుందో అది మాకు తెలియదు, కానీ దానికి హద్దు ఉండదు. కొన్ని 100 మంది నుంచి 1000 మంది నుంచి లక్షల మంది అయిపోతారు. ఏ మనిషి చేసేదానికైనా ఆయన కూడా ఆయన స్థాయిని బట్టి ఆయన చేస్తారు. మొత్తానికి ఈ రోజు మహేష్ బాబు కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలు తండ్రికి తగినట్టుగా చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. మేము కూడా 2-3 పిల్లలకి 2-3 పిల్లలకి రికమెండ్ చేస్తే, కావిలో ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పిల్లలకి, బుచ్చిరెడ్డిపాలెంలో పిల్లలకి, నెల్లూరు టౌన్ లో ఇటీవల కూడా మనం మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున ఒక ఇది చేసాం. ఇంకోటి అంటే ఆ తృప్తి ఏంది అంటే, మహేష్ బాబుకు పోవాలంటే ఎవరో ఒక తెలిసిన వ్యక్తిని రికమెండ్ చేయాలి. దాంట్లో మనం కూడా ఉన్నాం. సో చెప్తున్నారు, అది చాలా బాగుంది. ఇలాంటి సొసైటీలో ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇలాంటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమాజంలో అభిమానులు ఇవి అంటే కొద్దిగా చిన్న చూపు ఉంది. ఇలాంటి పనుల వల్ల ఏంది అంటే గౌరవం పెరుగుతుంది. ఫ్యాన్స్ ఏందిరా, అభిమాని ఏందిరా అనకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ అది చేశారా అనేది ఒక గౌరవం పెరుగుతుంది. అది కూడా మనం గర్వంగా ఫీల్ అవుతాం. సార్ ఇంకోటి, మీరు ఇందాక సింగిల్ పేరెంట్ అన్నారు. సింగిల్ పేరెంట్ అంటే అమ్మ లేక నాన్న వీళ్ళిద్దరు ఎవరన్నా ఒకరు కోల్పోయి తల్లిదండ్రులు ఎవరన్నా అవకాశం ఉండి చదువుతూను ఇంట్లో అదే వసతి లేని వాళ్లకు రికమెండ్ చేస్తే ఆర్థికంగా చదువులకు హెల్ప్ అవుతారు, ఆర్థికంగా హెల్ప్ అవుతారు. అలాగే క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు అనేది చాలా చేస్తున్నారండి. అంటే వాళ్ళ దృష్టికి తీసుకోబోయే వారాధి ఉండాలి. అవును,
ఇప్పుడు మాకు ఆ వారాది సరైన పర్సన్ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. గ్రేట్. అది క్యాన్సర్ అని కాదు, చదువు అని కాదు, ఇంకోటి ఎన్నో పెళ్లిళ్ళకి ఇచ్చిన రోజులు ఉన్నాయి, వచ్చినాయి. కాకపోతే రైట్ పర్సన్ రైట్ టైంలో వాళ్ళకు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నుంచి సాయం పొందొచ్చు. సరే, కొన్ని ఏదైతేనే ఇప్పుడు యాజ్ ఏ సూపర్ స్టార్ గా మహేష్ బాబు గారు కొన్ని మూవీస్ సర్కార్ వారి పాటని, తర్వాత శ్రీమంతుడు, ఇలాంటి సొసైటీకి ఇన్స్పిరేషన్ లాంటి మూవీస్ చేస్తున్నారు కదా. అలాంటి మూవీస్ చూసినప్పుడు యాజ్ ఎ ఫ్యాన్స్ గా మీకు మీ ఆనందం ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక స్పెషల్, రొటీన్ పోరు. అవును, అంటే మీరు పక్కన హీరోలతో పోల్చుకుంటే ఒకే మోసం ఉంటుంది సినిమా. మాస్ అంటే ఫైట్లు, లేటాలు, తలలు నరగటాలు ఇవి ఉంటాయి. ఈయన మా విషయానికి వచ్చినప్పుడు మిక్సింగ్, ఇప్పుడు కొరటాల శివ గారుతో ఇది మొదలైంది. కొరటాల శివ గారు బేసిక్ గా హ్యూమన్ మీద ఎక్కువ సినిమాలు తీసేదానికి సొసైటీ. ఆయన లక్ ఏంటంటే వరుసగా భర్త అంటే నేను, సర్కార్ వారి పాట, మహర్షి, ఇవన్నీ అదే ఒకే పబ్లిక్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దత్తకు తీసుకోవడం అనేది ఒక మోసంగా అందరికి తెలిసిన మన మహేష్ బాబు చెప్పటం వల్ల దానికి విపరీతమైన ఇమేజ్ వచ్చింది. ఆయన్ని చూసి ఎంతో మంది దత్తకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రామాలు దత్తకు తీసుకుని ఉన్నారు. 100%. సో అంటే ఒక స్టార్ చెప్తే ఏం ఇమేజ్ వస్తుందో అది వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఇన్ఫ్లేషన్ అయ్యి, సో మనం చెప్తే ఎందుకు వినకూడదు. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మనకు సీఎం గా అయిన తర్వాత కూడా భర్తలు ఆ రోజు కొంతమంది ఆ రోజు సీఎం తో పోల్చుకొని ఇలా చేస్తే బాగుండేది. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ట్రాఫిక్ రూల్స్ అన్ని అధిగమిస్తాను. అదే ఆ కేటీఆర్ డైనమిక్ గా ఉన్నారు కాబట్టి ఈయన కూడా డైనమిక్. అంటే ఒక హీరో ఏ పని చేస్తే సినిమా చూసే ఆ ఆడియన్స్ ఏ లెవెల్లో ఉన్నా దాంతో ఈయన పోల్చుకుంటారు. మీకు ఎవరైనా కావచ్చు, అది పెద్ద లీడర్ కావచ్చు, చిన్న మనిషి కావచ్చు, నేను ఆయనతో పోల్చుకుంటేనే ఆయన హీరో. అవును, ఎస్ కరెక్ట్. కేటీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు భరత్ ఎంతో ఇలా చేస్తానని పోల్చుకున్నారు కాబట్టి హీరో. అవును, నాలాంటి వాడు ఆయన ఏదో స్పీడ్ గా పోతున్నాడు కారులో అంటే నేను స్పీడ్ గా తోల్చుకోపోతాను, నాలాంటి వాడు ఆలోచించుకుంటేనే అందుకే హీరో అవుతారు. హీరో చేసి అందుకని హీరోని మీరు చేసేది పబ్లిక్ ఫాలో అవుతారు, విఐపీస్ ఫాలో అవుతారు. 100%. సార్, ఇప్పుడు మహేష్ బాబు గారు తర్వాత నాన్నగారు కృష్ణ గారు, తర్వాత రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు, వాళ్ళ వారసత్వం పుచ్చుకున్న థర్డ్ జనరేషన్ వాళ్ళ అబ్బాయితో నెక్స్ట్ ఎప్పుడు అరంగేయటం ఉంటుంది? అమ్మాయి గారు అయితే ఆల్రెడీ యాడ్స్ చేస్తున్నారు, అమ్మాయి సితారా చేస్తున్నారు. అది యూనిక్ పీస్. ఎందుకంటే గౌతమ్ మరి గౌతమ్ గారు కూడా యూనిక్ పీస్ అండి. అండర్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తను లాంచ్ చేయాలనే ఉద్దేశం ఉందో లాంటి ఇంకోటి ఏందో గానీ ఎక్స్పోజ్ చేయటం లేదు. ఎక్స్పోజ్ చేయనంత మాత్రాన ఆయనది కాదు. పాప హెవీ ఇంట్రెస్ట్, తాతగారి పోలికలు. అక్కడ కూడా ఆమె యూనివర్సర్ లో ఆమె ఉండింది. ఆ తల్లికి కూతురు దగ్గరగా ఉంది కాబట్టి తల్లి కాపాడుకుంటూ ఈ వయసులో కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఒక యాడ్ చేసి డబ్బు వస్తే లోపల పెట్టుకుని కట్టలు మంచాల కింద పెట్టుకునే ఫ్యామిలీ కాదు కదా ఘటనేది. సో నాకు తెలిసి కృష్ణ గారి అలవాట్లు ఆయనకి వచ్చాయి, అమ్మాయికి వచ్చాయి అనేది మన రెయిన్బో హాస్పిటల్ అలాంటి వాటికి కూడా బాగా రెయిన్బో హాస్పిటల్ ఉంది. అక్కడ మనకు ఆంధ్ర హాస్పిటల్ కూడా చాలా బాగా సేవలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఈ పరిమితి ఉన్నది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒంగోలు, వైజాగ్ లో కూడా అక్కడికి పోలేని వాళ్ళు టెస్ట్ చేసుకొని దానికి వాళ్లకు ఒక 30-40 జబ్బులు పర్మిట్ లో ఉన్నాయి, దానికి ఉంటేనే వాళ్ళు చేస్తారు. 30-40 రకాల గుండెకి సంబంధించిన వ్యాధులకే ఎంబీ ఫౌండేషన్ టేకప్ చేస్తుంది. దానికి పోవాలన్నప్పుడు నాకు ఏ జబ్బు కేటగిరీ తెలుసుకోవాలన్నప్పుడు గుంటూరుకో హైదరాబాద్కో రావాల్సి ఉంది. ఇప్పుడు నీ కేటగిరీ ఏం తెలుసుకునే దానికి ఒంగోలు, వైజాగ్ హాస్పిటల్లో కూడా ఒంగోలులో ఏదో అమ్మ హాస్పిటల్ అని ఏదో మన లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఇంత దూరం రాబడలేదండి, మీ జబ్బు ఏందో అక్కడ తేల్చుకోండి, జబ్బుకు మా పరిధిలోకి వస్తే ఇడికి రండి అంటే
వాళ్ళు కష్టాల్లో ఉంటారు, ఇంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ పోవటం ఎందుకని ప్లేస్ దూరాన్ని తగ్గించారు ఓకే ఇటీవల. సార్ సిరాజ్ గారు, ఇప్పటి వరకు మీరు కృష్ణా ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ గురించి, వారితో ఉన్న అనుబంధాలు, వారితో పరిచయాలు, మీ అనుభవాలు చెప్పారు. కానీ మీరు నెల్లూరు జిల్లా నుండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. ఇలాంటివి అన్నీ మీరు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చూస్తున్నారు కదా, మీ ప్రయాణం ఎలా జరిగింది సార్? యాజ్ ఏ మేము స్టార్టింగ్ కృష్ణ గారి అభిమానులు ఉన్నప్పుడు ఫ్యాన్స్ షోలు బుక్ చేసేది, బెనిఫిట్ షోలు. ఓకే ఓకే. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారికి మన నెల్లూరులో చూసుకుంటే శ్రీపతి మన రమేష్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యారు, మన రాజేశ్వర గారు హైదరాబాద్ సిటీకి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు. సూపర్. ఆ కాలంలో నుంచి మనం అంటే వాళ్ళ సమకాలికలో అని చెప్పాలి మేము. మాకు ఏదో కృష్ణ గారి లాగా ఉన్నప్పుడు మనం చేసుకుంటున్న వ్యాపారాలతో పాటు ఒక సినిమా మా లెవెల్కి కొనుగోలు చేస్తే జిల్లాకు అనేది ఒక ఇది వచ్చింది. ఆ కొనుగోలు చేయటంలో మొదటి సినిమా మనం 2003లో నాని కొన్నాం. సూపర్. స్టార్ట్ చేసాం. ఓకే. దాని తర్వాత దాదాపు ఒక 30 సినిమాలు రిలీజ్ చేసాం. దాంట్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళవి ఎక్కువ చేసాము. ఓకే. దానికి ముందు అనిల్ శంకర్ గారు మన అభిమాని, మనకున్న పరిస్థితి చేసాం. యాజ్ ఇట్ ఈస్ గా ఏంది అంటే పెద్ద సినిమాలు కూడా చిరంజీవి సినిమా శంకర్ దాదా, మన గోపిచంద్ సినిమా శంఖము, రవితేజ సినిమా ఆంజనేయులు తర్వాత చేసాం. మనకు పెద్ద హిట్ రాజుగారి గది, తర్వాత వాడో రకం ఏడో రకం హిట్ గాడు, ఇలా డిస్ట్రిబ్యూటర్ చేసి అంటే కృష్ణా స్ఫూర్తితో ఈ సినిమాలు చేసే సమయంలో ఏంది అంటే మనం సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఎందుకు చేయకూడదు అనేదంతా మొట్టమొదటిసారి సుధీర్ బాబుని కలిసాం. ఓకే. సూపర్ సార్. కలిసి అంటే నువ్వు నాకు తెలిసాయా మామగారు గారు చూశాను అంటే, అప్పుడు నేను కో ప్రొడ్యూసర్ గా ఉండి వేరే ఫ్రెండ్లతో వాళ్ళతో తెలిసి ఆడుమగాడ్ర బుజ్జి సినిమా మనం ముందు ప్రారంభించాం. దాని తర్వాత చాలా సినిమాలు చేసాం కానీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాదు. నాకు ఒరిజినల్ గా మా బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ అని చెప్పి గ్రిడ్ లో ఉంది నా మెంబర్షిప్. ఓకే ఓకే. ఇక్కడ తెలుగులో వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూటర్ మెంబర్షిప్ 12 ఏళ్ల నుంచి ఉంది. గత 3 ఏళ్ల నుంచి తెలంగాణ ఛాంబర్ లో క్రిస్టియన్ సినిమాస్ అని చెప్పి బ్యానర్ రిజిస్ట్రేషన్, డైరెక్ట్ ప్రొడ్యూసర్ రిజిస్ట్రేషన్ లేదు. అది నేను మా స్నేహితులు వాళ్ళు పెట్టారు. ఒక్కొక్కరు ఒక బాగా నేను డిస్ట్రిబ్యూషన్ చూస్తాను కాబట్టి డిస్ట్రిబ్యూషన్ లో మొత్తానికి ప్రొడ్యూసర్ గా ఎన్ని అనుభవాలు ఉండాలో అన్ని అనుభవాలు ఉన్నాయి. దాదాపు 12-13 సినిమాలు చేశాను. సూపర్ సార్. సార్ ఇందాక సుధీర్ బాబు గారు అంటే గుర్తొచ్చింది, నరేష్ గారితో ఎలా ఉండేది సార్? నేను లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి అని ఒక సినిమా చేశానండి నరేష్ గారితో. దాంట్లో ఆమని గారు, నరేష్ గారు, నాగబాబు గారు నటించారు. ఓ సూపర్ సార్. దాంట్లో మేము నరేష్ ని కేవలం మన కృష్ణ గారి ఫ్యాన్స్ ఆయనకు మనకున్న అనుబంధంలోనే తీసుకున్నాం. ఆయనది విష్ణుమూర్తి పాత్ర, దాంట్లో సినిమా బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ ఆయన విష్ణుమూర్తి పాత్ర వేశాడు. విష్ణుమూర్తి పాత్రలో మనకు నరేష్ గారితో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. బాగా మేడం ద్వారా మనకు మేడం విజయ నిర్మల గారి అబ్బాయి లాగా మనం ఆయన్ని ఎప్పటికీ అభిమానిస్తాం. సార్ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో రన్ అవుతున్నారు కదా, ఇప్పుడు చాలా వాడి వేడిగా జరుగుతుంది సార్. ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు 30% ఏదైతే వేజెస్ ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నారు, ఏది మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిలిం ఛాంబర్, వాళ్ళ డిమాండ్స్ చాలా హారబుల్ గా ఉన్నాయి, చాలా ఇదిగా ఉన్నాయని కొద్దిగా ప్రొడ్యూసర్స్ చాలా బాధపడుతున్నారు. దాని గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు ఏం చెప్తారు సార్? అంటే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మనం ఇప్పుడు ఆలోచన కాదు కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీళ్ళకు 800 రూపాయలు బత్తా ఇచ్చేప్పటి నుంచి నేను సినిమా తీశాను. ఆ రోజు 800 రూపాయలు వీళ్ళకి ఇవ్వటం అనేది ఎక్కువ అనిపించిన రోజు నుంచి ఈ రోజు 1460 రూపాయలు ఇస్తున్నాం. ఇది బేస్. ఇది కాకుండా వీళ్ళ కేటగిరీలో ఏబిసిడి కేటగిరీలో వేసుకుంటే ఒక టెక్నీషియన్ కి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు అడుగుతున్నప్పుడు 30% అంటే అది ఆటోమేటిక్ గా 15,000 అవుతుంది. ఈజీ అవుతుంది సార్. ఒక అసిస్టెంట్, ఒక కెమెరామెన్, ఒక ఆర్టిస్ట్ కి రోజుకి 1,00,000 రూపాయలు అసిస్టెంట్ పేమెంట్ ఉందంటే నమ్ముతారా మీరు?
ఒక రోజుకి ఒక ఆర్టిస్ట్ కి ₹1,00,000 Payment. అసిస్టెంట్ పేమెంట్. ప్రొడ్యూసర్ వాళ్ళు కళ్ళల్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు పోయేవాళ్ళు కానీ అసిస్టెంట్స్ తో మాకేం సంబంధం ఉంది? అంతే కదా సార్, మీరు వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు. ప్రపంచ చరిత్రలో వేసుకోవచ్చు, మనం అంత దూరం మాట్లాడకపోయినా దేశ చరిత్రలో ఐఏఎస్ ఆఫీసర్ కాడి నుంచి అవును. చిన్న సి క్లాస్ ఉద్యోగి వరకు అవును. ఎక్కడికైనా ఉద్యోగానికి పోతుంటే తన భోజనం తను తీసుకెళ్తారు. ఎస్ కరెక్ట్. హై కేటగిరీలో ఉన్న వాళ్లకు ప్రయాణం ఖర్చులు ఇస్తారు. ఇస్తారు. లో కేటగిరీ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వరు. వాళ్ళకి అవును ఇవ్వరు. ఈ రోజు కృష్ణానగర్ లో బండి పెట్టి క్వాలీస్ లో పెట్టించుకొని వాళ్ళకు ఉదయం 6 గంటలకు ఎక్కించుకొని మొదటి మార్నింగ్ 3 రకాలతో టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం అన్ని కూరలతో పెట్టి సాయంత్రం టీ మజ్జిగ కూల్ డ్రింక్ ఇస్తూను ₹1,460 సౌత్ ఇండియాలో కాదు ఆల్ ఓవర్ నార్త్ ఇండియాలో కూడా ₹1,400 బేసిక్ అనేది లేదు. అవును లేదు. 6 to 6 కాల్ షీట్ అంటే ఏ రోజు వీళ్ళు 6 o'clock కి మీరు ఫస్ట్ షాట్ తీసినట్టుగా ఉండదు. 6 కి బయలుదేరతారు, 8 కి ఫస్ట్ షాట్ తీస్తారు. బాంబేలో 9 కి పెడతారు, 6 కి క్లోజ్ చేస్తారు, ₹980 ఏమో ఉంది. ఓకే సార్. బాంబే కన్నా ఏమి మనకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ సిటీ అని చెప్పేసి ఓకే సార్. మీరు అడుగుతున్నారు అని ఇప్పుడు ఇస్తుండేది మీకు ఎక్కువ మా దృష్టిలో. అవును సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఏ రోజు ఏ వ్యాపారంలో అయినా వ్యాపారం పీక్ లో ఉన్నప్పుడు నువ్వు పెంచమని అడగల. ఈ రోజు 2,650 డిస్ట్రిబ్యూటర్లు కాస్త 1000 అయిపోయినాయి ఎగ్జిబిటర్స్ థియేటర్లు. ఓటీటీలో అవుట్ రేట్లు ఇచ్చే కాడి నుంచి పేపర్ వ్యూ పర్సెంటేజ్ కాడికి వచ్చేసాయి. సక్సెస్ రేట్ 10%. ఏ కార్మిక చట్టం అయినా సరే నష్టపోతున్న వాడికి నువ్వు పూర్తిగా ఇప్పుడు మీరు ఒక కార్మికుల కాడికి పోయారనుకోండి, 1వ రోజు నుంచి 30 రోజులు పని చేస్తే 31వ తేదో 1వ తేదో 5వ తేదో జీతం ఇస్తాడు. నువ్వు సాయంత్రానికి జీతం తీసుకుంటున్నావు నాగాడు. నువ్వు సాయంత్రానికి నాగాడు జీతం తీసుకుంటున్నావు. పెద్ద ప్రొడ్యూసర్ కాడైతే 4 రోజులు అవుతున్నావు. చిన్న ప్రొడ్యూసర్ అంటే ఇడిస్తాడో వెళ్ళిపోతాడో అని చెప్పి సాయంత్రానికి జీతం తీసుకుంటున్నావు. నీకాడ 30 రోజులు పని చేసుకుని 31వ రోజు జీతం ఇవ్వటుందా? కొంతమంది ఇస్తే అడ్వాన్స్ ఇస్తేనే బయలుదేరుతామని రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో నేను మా ఇంట్లో టిఫిన్ చేస్తే ఒక ఇడ్లీ ఒక దోశ వేస్తారు సార్. ఎవరి ఇళ్ళలో అయినా కుటుంబులైనా లక్షాధికారైనా 3 రకాల ఫుడ్ తో మీరు డబ్బులు మామూలుగా టిఫిన్ పెట్టకపోతే ఇది ఉప్మా బ్యానర్ అంటుండే. ఉప్మా కంపెనీ అదే ఏదో సంథింగ్. మధ్యాహ్నం పూట మంచిలో మా ఇంట్లో 2 ఒక కూర ఒక మజ్జిగ తింటాం సార్. మీకు 5 రకాలతో పెట్టాలి. ఏ కార్మిక చట్టం చెప్తుంది నాకు ఉదయం మధ్యాహ్నం టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి టీ కాఫీ ఇచ్చి నీకు టీ డే ఇచ్చి ₹1,460 మని? ఒక కంపెనీకి పని చేసేటప్పుడు 3 షిఫ్ట్లు ఉంటాయి సార్. ఈ మనిషి వెళ్ళిపోతే ఇంకో మనిషి వస్తాడు, ఆ మనిషి వెళ్ళిపోతే ఆ మనిషి వస్తాడు. పని సేమ్. కానీ ఇక్కడ నాకు పనికి అదే మనిషి సేమ్. ఒక మనిషికి మీకు 16 గంటలు 18 గంటలు ఎనర్జీ ఉంటుంది సార్ చేసేదానికి. కష్టం. నెంబర్ 2 మీరు అడిగారు కాబట్టి కొద్దిగా ఇంకోటి, ప్రతి వ్యక్తిని నా దగ్గరికి ఉద్యోగానికి వచ్చిన వాడిని నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఆ పనికి వస్తాడో లేదో టెస్ట్ చేసి అన్ని రకాలుగా అతను సమర్థుడైతే తీసుకుంటారు. అవును. ఏ ప్రొడ్యూసర్ ఈ రోజు లైట్ మ్యాన్ యూనియన్ టెస్ట్ చేసి తీసుకుంటున్నాడు చెప్పండి? నువ్వు ఇచ్చిన నెంబర్ ని తీసుకోవాలా? ఆ నెంబర్ పనికి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎన్ని లైట్లు బిగిస్తున్నాడో, లిఫ్ట్ ఎక్కుతున్నాడో, ఏ రోజుగా లైటింగ్ పెడుతున్నాడో. వచ్చే 10 మందిలో 4 డెమీ ఉంటారు, 6 మందే ఉంటారు. ఆ 4 డెమీ పక్కన పెడితే ఆ డబ్బు కూడా నీతో కలిపితే నాకు పని జరగకపోతే నీకు రోజుకు ₹3,000 జీతం పడింది. మళ్ళీ ఏంది నీ శ్రమను నేను దోచుకునేది ఏంది? నేను ఎక్కడో సంపాదించుకొని నేను ఏదో విధంగా చేసుకొని సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో వస్తే నన్ను దోచుకుంటున్నావు నువ్వు. 100% సరే, నీకు ఇస్తున్న జీతం ఏమైనా తక్కువ అంటే ఇండియాలో ఎక్కడైనా 4 పావులాలే రూపాయలకి. బాంబేలో ఎంత ఇస్తున్నారు, కేరళలో ఎంత ఇస్తున్నారు, కర్ణాటక ఎంత ఇస్తున్నాడు, తమిళనాడు ఇస్తున్నాడు. వాడికన్నా నేను ₹1 తక్కువ ఇచ్చినప్పుడు నా శ్రమను దోచుకుంటున్నావు అని చెప్పు. వాడికన్నా నేను ₹1 ఇస్తున్నప్పుడు నీ శ్రమను నేను ఎట్ట దోచుకుంటున్నాను? సరే, ఒక కార్మికుడిని ఎన్నుకునే అధికారం నాకు లేదు. నాకు 4 కార్లు ఉన్నా, కార్ల కంపెనీ ఉన్నా, నీ కార్లను పెట్టుకోవాలా? డ్రైవర్ని పెట్టుకోమని అడగటంలో న్యాయం ఉంది. ఎందుకంటే వాడికి భోజనం, వాడికి వృత్తి. బండిని పెట్టుకోమని చెప్పేదానికి నీకు ఏం న్యాయం ఉంది అని చెప్పి అడుగుతున్నాను. మీరు చెప్పండి సార్, నాకు ఏ న్యాయం ఉంది? బండిని పెట్టుకుంటే ఏం న్యాయం నాకు? కార్మికుడిని పెట్టుకోమంటే దాంట్లో కొంతవరకు న్యాయం ఉంది. బండి కూడా నువ్వే పెట్టుకోవాలంటే దానివల్లే కదా చెంగల్రావు 100 బండ్లు వేసి చెరువులో దూకాడు. కరెక్ట్.
ఏమనుకుంటుంది మీరు సంగల అడుగు వెంకట్రావు గారు. ఆ? అవును. నీకు ఎందుకు నీ బండి పెట్టుకోవాలా? అవును నీ మనిషిని పెట్టుకోమన్నావు. దిస్ ఈజ్ యూనియన్. అవును సార్. వెహికల్స్ యూనియన్ ఏంటి సార్? అవును ఎందుకు వెహికల్ ని ఎందుకు పెట్టుకోవాలి నేను? అవును వెహికల్ కొన్ని నడుపుతున్నాడంటే వాడికి ఒక స్తోమత ఉంది కదా. అవును ఒక్కొక్కడికి 4-5 వెహికల్ ఉంటాయి క్వాలిటీస్లు, అవును ఇన్నోవాలు. వెహికల్ ఎందుకు పెట్టుకోవాలి నేను? మనిషిని పెట్టుకోమను. అవును కార్మిక యూనియన్ ఉన్నాడు పెట్టుకుంటాను. అవును కెమెరా నా ఇష్టం తెచ్చుకుంటాను. అవును అంటే మిషనరీ నా ఇష్టం సార్. అవును మిషనరీని కూడా నువ్వు పెట్టుకోవాలని రూల్ ఏంది? నువ్వు పెట్టుకోకపోతే మేము రామనేది. నా బండి పోతుంటే డ్రైవర్ వచ్చి ఆపేది ఏంది? నాకు డ్రైవింగ్ వచ్చో రాదో నా సొంత కారు ఉంటుంది, నా డ్రైవర్ తోలుతాడు. నా డ్రైవర్ తోలి నా సొంత కారు ఉంటే నీకేంది ఇబ్బంది? అంతే కదా. కార్మికుడిని పెట్టుకోమని అడగటంలో 50% న్యాయం, పూర్తి న్యాయం కాదు. అవును. ఏ చట్టము కూడా ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పర్సనల్ గా మీకు ఒక యూనియన్ ఉంది సార్, ఉపాధ్యాయులు కానీ దేనికైనా. మీరు నా ఎంప్లాయ్ అయిన తర్వాత ఆ యూనియన్ రూల్స్ మీరు పాటించాలి. అవును. మీరు నా ఎంప్లాయే కాలేదు, యూనియన్ పెట్టుకోమని చెప్పే అధికారం ఏ సంఘంలో ఉందో ఎక్కడ ఉందో ఒకసారి చెప్తాం. నా సినిమాకి వచ్చినప్పటికే నేను ఆదివారం రోజు షూట్ చేస్తున్నాను. ఓకే సార్. ఎందుకు ఆదివారం షూట్ చేస్తున్నాము? డబుల్ వేట ఇచ్చి సోమవారంతో నా సినిమా కంప్లీట్ కావాలా, టెంకాయ కొట్టాలని. ఆదివారం సాయంత్రం నువ్వు సినిమా రేపటి నుంచి మేము రావటం లేదన్నారు. నష్టపోయి ఉంటాం. నా దగ్గర 72 మంది మీ కార్మికులు పనిచేస్తున్నారు. లైట్ మ్యాన్ కానివ్వండి, యూనియన్ కానీ, కెమెరా మ్యాన్ కానివ్వండి, ఎవరైనా సరే 72 మంది పనిచేస్తున్నారు. 72 మందిలో సాయంత్రం జీతం తీసుకోవాలని జ్ఞానం అందరికి ఉంది కదా సార్. నేను రేపటి నుంచి రాను, మా అసోసియేషన్ లో ఇది ఉందని చెప్పాలి కదా. ప్రొఫెసర్ అనేవాడు వాడు ఫైనాన్షియల్ ఇబ్బందులో ఏదో తెచ్చుకోవడానికి వాడు బిజీలో ఉంటాడు. ఛాంబర్ లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది చేస్తారు. నాకు ఇంటిమేషన్ ఇచ్చి కదా నువ్వు షూట్ బంద్ చేయాలా. నేను మొన్న చెప్తున్నాను సార్, ఏ రోజు సోమవారం నుంచి మీరు బంద్ అన్నారో ఆదివారం షూట్ నాది జరుగుతుంది. నేను డొక్కా సీతమ్మ మీద ఒక బయోపిక్ చేస్తున్నాను, అది ఆగిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళను మొత్తం హోల్డ్ చేసేదానికి పర్ డే 3 lakhs మనకు ఖర్చు వచ్చింది. 2 లక్షలు 6 లక్షలు 2 రోజులకి నాకు ఖర్చు వచ్చింది. బడ్జెట్ లో 6 లక్షలు పోయింది అన్నాను. నాకేముంది, తర్వాత ఇంకో నెల తర్వాత షూట్ వేసుకుంటాను. ఈ 4 రోజుల్లో నీకు షూట్ లేకపోతే షూటింగ్ కి పోవాలని రోజుకు 1400 రూపాయలు సంపాదించేవాడు ఇబ్బంది ఎంత ఉంటుంది. మీరు 5-6 మంది మీ ఈగో కోసం మీరు కోసం వీళ్ళని పోవద్దని వాళ్ళని కొట్టడం ఏంది, వాళ్ళక్కడ పోయి ఆపటం ఏంది? ప్రతిరోజు సంపాదన ఉన్న కార్మికుడు అంటే ప్రతిరోజు వాడికి అవసరం ఉంటుంది. రోజు సంపాదన కదా వాడు. నీ ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ కోసం వాడు రోజు సంపాదన ఎందుకు? ఇష్టమైన వాడు నీతో ఉంటాడు, కష్టమైన వాడు చేసుకుంటాడు. వాడి దెబ్బ వద్దండి, నువ్వు వాడిని రిక్వెస్ట్ చేసి ఆపుకో. పోతుంటే కనుకున్న గేట్ల కాడ ఆడాపి కొడతారా? తప్పుగా సార్. ఏ సమాజంలో ఎక్కడ జరుగుతుంది? మీరు కొన్ని ఇంటర్వ్యూ సందర్భాల్లో చెప్పారు సార్, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కొంతమందికి నైట్ టైమ్స్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు చిన్న ప్రొడ్యూసర్స్ ని. మీరు మా వాడు ఇంత అడిగితే మీరు ఇంత ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము మా వాళ్ళని షూటింగ్ పంపము. సరే ఎట్లుందంటే అని బెదిరించారు. బెదిరించడం స్వయంగా మాకే జరిగింది. ప్రెసిడెంట్ అన్నారు, సెక్రటరీ అన్నారు, ఎక్కడో కాదు రామోజీ ఫిల్మ్ సిటీలో. పేర్లు నాకు ఐడియా లేదు సార్. ఫోన్ లో మాట్లాడారు, మన మేనేజర్ చేశారు. వీళ్ళు అంటే ఒక 10 రోజులు షూట్ చేసాం. అవును సార్. 8 రోజులు జీతం ఇచ్చాం సార్. ఓకే సార్. 10వ రోజు నుంచి కాల్ షీట్ అనేది ఏదో హీరోయిన్ వాళ్ళు, హీరో వాళ్ళు, లొకేషన్ వాళ్ళు డేట్లు అడ్జస్ట్ కావాలి. ఇంకో వారం వేసాం సార్. ఈ వారం వేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే, ఒరే బాబు 2 రోజులు జీతాలు ఇవ్వాలా, ఒక 7 రోజుల తర్వాత మళ్ళీ నా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ అయినప్పుడు నేను పిలిచి 2 రోజులు జీతం ఇస్తామని చెప్తారు. కామన్ గా జరిగేది, కామన్ గా చిన్న జట్లు ఇవ్వట్లేదు. పెద్ద ప్రొడ్యూసర్ వీళ్ళు ఫోన్లు ఎత్తారు, వీళ్ళు వాళ్ళ ఆఫీస్ కాడికి పోలేరు, గేట్. ఇప్పుడు ఇది జరిగేటప్పుడు నాకు హీరోయిన్ ఇచ్చిన డేటా ప్రకారము, కెమెరామ్యాన్ ఇచ్చిన డేటా ప్రకారం నేను ఒక షెడ్యూల్ వేస్తాను. వాళ్ళకు మళ్ళీ ఏదైనా పని పడి 2 రోజుల తర్వాత పోస్ట్ పోండి అన్నారు అనుకోండి సపోజ్. ఈ 7వ తేదీ వచ్చేసి, ఏరా నువ్వు 7 రోజుల్లో డబ్బులు ఇస్తాను, నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావు, నాకు ఈ 2 రోజులు డబ్బులు ఇమ్మంటారు. బాబు నేను ఫైనాన్షియల్ గా వస్తాను, డబ్బులుగా వస్తాను, భాగస్తులో ఉంటారు, షెడ్యూల్ స్టార్ట్ అయితే ఇస్తానయా అంటాం. నీ షెడ్యూల్ తో నాకేం సంబంధం? మా యూనియన్ నంబర్ కి డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి. యూనియన్ నంబర్ కి డబ్బులు ఇవ్వాలన్నప్పుడు
యాజ్ ఎ చట్ట ప్రకారము యూనియన్స్ అప్పటి నుంచి నాకు నోటీస్ ఇచ్చి నాకు మెసేజ్ ఇచ్చి నువ్వు లీగల్ పద్ధతిలో రైటింగ్ రూపంలోనే చెయ్యాలా కానీ ఫోన్ చేసి నువ్వు బెదిరించి ఇస్తావా ఇవ్వవా, మా ఫైటర్ అసోసియేషన్ వాళ్ళు మీ ఆఫీస్ బయట ఉన్నావు, నువ్వు ఎప్పటికి ఆడిపోయి ఉన్నారు, నీ బండి ఏడుంది అంటే ఏందని అంటే ఇప్పుడు ఒకటి సార్, ఎన్ని సినిమాలకు ఎంతమంది ప్రొడ్యూసర్లు యూనియన్ కి డబ్బులు బాకీ ఉన్నారో లెక్క ఇవ్వనండి. ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వాడి కాడ వసూలు చేస్తారు, కంపల్సరీ చేస్తారు. వాడు రిలీజ్ లేదంటే వాడు రిలీజ్ కాదు. ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని ఎలా చేస్తా కొత్త వాళ్ళు ఎలా సార్? ఏ ప్రొడ్యూసరు ఎవరైనా, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, నీ యూనియన్ నెంబర్ కి ఎంత బాకీ ఉన్నారో లిస్ట్ ఇవ్వు. నువ్వు అడిగిన డబ్బు ఎంత బాకీ ఉన్నా వెనక ముందు ఒక రోజు అటు ఇటు. నేను అదే మీకు మొన్న చెప్పా, 29 రోజులు నీకు జీతం ఇచ్చి 30 రోజులు జీతం ఇవ్వకపోతే వాడు ప్రొడ్యూసర్ చొక్కా పట్టుకునే దానికి వస్తే దానికి సపోర్ట్ చేసే యూనియన్ మాకు అవసరమా? దానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు సపోర్ట్ చేయాలా? మీరు మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? నేను తీసుకోను. నా దగ్గర ఓపిక ఉన్నవాడిని ఆగేవాడిని నేను తీసుకుంటా. దానికి నీ అబ్జెక్షన్ ఏందని? ఒక యూనియన్ లో 100 మంది ఉంటే ఒక 50 మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, 50 మంది చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, 10 మంది నోరు దురుసు వాళ్ళు ఉండొచ్చు, 10 మంది నోరు లేని వాళ్ళు ఉండొచ్చు. ఆ నోరు లేని వాళ్ళను, ఆ మంచి వాళ్ళను నేను ఎన్నుకుంటా. నేను నా నేను తీసుకునేదానికి నీ అబ్జెక్షన్ ఏంది? ఇంతమందినే తీసుకోవాలా? సార్ మీకు ఈ రోజు మనం చెప్తున్నాము, ఒక కెమెరాను తో పాటు వచ్చేదానికి, ఆ కెమెరాను కాపాడుకునే దానికి ఎంతమంది అవసరం సార్? మహా అంటే ఒక ఇద్దరు ముగ్గురు. దీనికి 5 మంది కావాలి సార్. డిఏటి అంటారు, ఫోకస్ పుల్లర్ అంటారు, ఇంకోటి అంటారు. ఎందుకు అవసరం ఉన్న దగ్గర మనకు తప్పదు. తర్వాత ఒక డాన్స్ అసోసియేషన్ లో నుంచి నేను ఒక డాన్స్ కి తీసుకోవాలంటే నా శక్తిని బట్టి ఒక రోజే నాకు అవసరం ఉంటుంది అనుకో, లేదు 2 రోజులే అవసరం ఉంటుందని, 3 రోజులు బతా ఎందుకు ఇవ్వాలి సార్ నేను నీకు? తప్పు సార్, అది కరెక్ట్. అది ప్రొడ్యూసర్ అనే కదా సార్, ఏ కాలైనా నేను ఒక వస్తువు ఒక ఇల్లు కట్టుకునే దానికి పిలిచాను, 2 రోజులు నా దగ్గర పని చేసావు, 2 రోజులే జీతం తీసుకో. నువ్వు డాన్స్ మాస్టర్ గా నాకు 2 రోజులు పని చేస్తే 3 రోజులు బతా ఎందుకు అడుగుతావు? ఫైట్ మాస్టర్ గా 1 రోజు పని చేస్తే దానికి ఎందుకు అడుగుతావు? సరే, మీరందరూ బత్తాలే తీసుకోండి, మరి రెమ్యునరేషన్ ఎందుకు? కరెక్ట్. డాన్స్ మాస్టర్ కి ఒక రెమ్యునరేషన్, ఫైట్ మాస్టర్ కి ఒక రెమ్యునరేషన్, ఆయనకు ఒక అసిస్టెంట్, మళ్ళీ రెమ్యునరేషన్, దానికి మళ్ళీ ఒక ఆయన తీసుకొచ్చి ఆయన పోయి ఆయన 2-3 వెహికల్స్. ఎందుకు ఇంతమంది? లొకేషన్ రాని వాడిని బత్తా కూడా నువ్వు నాతో రాస్తున్నావుగా. డాన్స్ అసోసియేషన్ లో ఒక ఆయన రాడు, ఆయన ఒక ఆయన ఇన్ఛార్జ్, ఒక ఆయన మాస్టర్. అంటే నేను చెప్పేది ఒక విమర్శించడం కాదు సార్, అవసరానికి మించి మీరు సుఖాలకి మరిగి మీకు 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ అంటే కంపోజ్ చేసేవాడికి 50,000, నిన్ను పెట్టుకునే కంపోజ్ చేసేదానికి మళ్ళీ కింద ఒకడు, వాడి కింద 4. 2 రోజులు ఫైట్ అయితే 3 రోజులు డబ్బులు ఇవ్వాలా? 2 రోజులు డాన్స్ అయితే 3 రోజులు డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్ ప్రొడ్యూసర్? ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీరు కాల్ బుక్ చేసుకున్నారు సార్ యాజ్ ఒక వేషానికి, అతని ఎంట మేకప్ మ్యాన్, డ్రైవర్, మళ్ళీ అసిస్టెంట్స్ దాదాపు ఒక 4-5 మంది వస్తున్నారని జస్ట్ టాక్ అయింది సార్. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు, ఇది మేము చేయలేదండి, ముందు నుండి ప్రొడ్యూసర్సే అలవాటు చేశారు, గతంలోనే ప్రొడ్యూసర్లు మమ్మల్ని ఇలాగా ఇది వద్దు అని మీరు అని ఉంటే ఇది ఇలా రన్ అయ్యేది కాదు కదా బేటాలు అనేది ఒక టాక్ అయితే వచ్చింది సార్. మీరు చెప్పిన దానికి మనం పూర్తిగా ప్రొడ్యూసర్ల తప్పు కూడా ఉంది, అది ఒప్పుకుంటాం. అలవాటు చేశారని. డిమాండ్ అండ్ సప్లై సార్. ఎందుకంటే ఆర్టిస్టులు తక్కువ మంది ఉన్నప్పుడు, 2-3కి అవసరం ఉన్నప్పుడు అదే ఆర్టిస్టు ఫెసిలిటీ పెంచుకుంటా పోయారు ప్రొడ్యూసర్లు. సో ఇప్పుడు మీకు తెలిసిన దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఆడవాళ్ళు ఎక్కువ అయినప్పుడు పెళ్లికి మగవాళ్లకు కట్నాలు ఇచ్చి ఆడవాళ్ళు కట్నాలు ఇచ్చేది. ఈ రోజు మగవాళ్ళు ఇస్తున్నారు మీకు అమ్మాయికి కావాలని చెప్పి. సో డిమాండ్ ఎక్కువ అంటే ఒక మనిషికి డిమాండ్ ఉన్నప్పుడు, డిమాండ్ ని బట్టి ఒక వ్యక్తిని 3 కోరుకున్నప్పుడు ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటుందో అక్కడ పోతారు. ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్ కి ఏంటంటే ఆ ఫెసిలిటీ కలిగిస్తే నాకు అట్రాక్ట్ అవుతాడు. నేను ఒక సినిమా తీశాను, ఆ పేరు అవి పక్కన పెడితే, ఒక ఆర్టిస్టు బాంబే నుంచి రావాలా, ఓకే సార్,
వేస్తే బిజినెస్ క్లాస్ టికెట్ అయింది ఆయన, లేదంటే ఆర్డినరీ క్లాస్ లో 2 టికెట్లు అయ్యి ఒక టికెట్ సీట్ ఖాళీగా ఉంటుంది, ఒక సీట్ లో నేను కూర్చుంటాను. బాబు ఇలాంటి అనుభవం మీకే జరిగింది? మాకు జరిగింది సార్. ఎవరో నా పక్కన పెట్టండి, మేము ఒక సినిమా చేస్తే ఒక హిందీ ఆర్టిస్టు తనకు 2 టికెట్లు వేయాలి, పక్క సీట్ ఖాళీగా ఉంటుంది. అవును. అది ఎందుకు ఉండాలనేది నాకైతే తెలీదు. మా ప్రెసిడెంట్ సెక్రటరీలు అడగాల. కరెక్ట్ లేదు సార్, ఏదన్నా ప్రొడ్యూసర్ ఫేస్ చేయాలి ప్రాబ్లం. అయిపోయింది. ఒక లేడీ నా దగ్గర పనిచేసే మన ఆర్టిస్ట్ గా 50 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఆమె, ఆయన 5వ అసిస్టెంట్ చెన్నై నుంచి వచ్చేదానికి ఫ్లైట్ టికెట్ వేయాలి సార్. అతనికి గొడుగు పెట్టుకునే అసిస్టెంట్ కి ఫ్లైట్ టికెట్ వేయాలి చెన్నై. ఆమె బాంబే నుంచి వస్తుంది, 4 వస్తారు ఆమెతో పాటు. చెన్నై నుంచి ఒక అసిస్టెంట్ వస్తాడు. గొడుగు పెట్టేదానికి ఎందుకు సార్? నేను ఆంధ్ర నుంచి మనిషిని ఇస్తాను కదా, అంతే కదా. దాన్ని అడుగు, నువ్వు ఈయన వాడివి. అవును, కరెక్ట్. నా దగ్గర గొడుగు పట్టుకునే దానికి మనిషి ఉంటే నీకు బాంబే నుంచో చెన్నై నుంచో గొడుగు పట్టుకున్నవాడు ఎందుకని? టాలెంట్ ఉన్నవాడు ప్రపంచంలో ఏడైనా ఉండొచ్చు, నేను తెప్పించుకోవచ్చు. అవును. గొడుగు పెట్టేదానికి ఏం టాలెంట్ సార్? అదే అడిగే హక్కు ప్రొడ్యూసర్ ఉంది. అడిగితే ఒప్పుకోవడం లేదు కదా. అప్పుడు నేను యూనియన్ కి చెప్తే వీళ్ళకి ఎవరు పని చేయను అని చెప్పి వాళ్ళకి చెప్పండి. సార్ ఒక వస్తువు బంద్ చేసేటప్పుడు వజ్రం ఇలా వజ్రంకి, అమెరికన్ డైమండ్ ఇలా అమెరికన్ డైమండ్ కే సార్. మీరు హీరోకి కోట్లు ఇస్తున్నారు, దర్శకుడికి కోట్లు ఇస్తున్నారు, మాకు ఇవ్వటం లేదని వాదన అనేది తప్పు సార్. ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ కి జీతం ఇచ్చేదానికి ఐఏఎస్ ఆఫీసర్ కన్నా పని చేస్తున్నాడు అని చెప్పి ఇతను ఇవ్వడు సార్. అతను చదువు, అతని వాతావరణం అతనిది. మనం ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు అంటే తన స్టార్, తన ఇమేజ్, తనని చూపించి నేను 4 రూపాయలు వసూలు టికెట్ అమ్ముతున్నా, సో దాని మీద పెట్టుబడి పెడితే నాకు వస్తున్నాయి, దానికి నువ్వు సహకరిస్తున్నావు. నీకు ఒక స్కేల్ ఇచ్చాము, ఆ స్కేల్ ఇస్తాం. నాకు ఇది కావాలన్నాను కానీ హీరోలకి కోట్లు ఇస్తున్నారు, హీరోయిన్కి కోట్లు ఇస్తున్నారు అంటే ఆ కోట్ల వెనకాల నా ఉద్దేశం 1,10,00,000 సంపాదించడం. అంతే కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వ్యక్తి ఒకడే, ప్రోడక్ట్ మీకు కావాలి. ఇక్కడ మీరు దాదాపు 300 మంది ఉన్నారు. మీ 300 మందికి ఇచ్చిన డబ్బు కలుపుకుంటే ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్. స్టాండ్ బట్టి నేను ఇదే హీరో ఇమేజ్ తగ్గుతుంటా వస్తే 1 కోటి రూపాయలు ఆ రోజు మనం సపోజ్ మన గురుగారు గురించి చెప్తే కృష్ణ గారికి ఇచ్చారని చెప్పి లాస్ట్ డేస్ లో వచ్చినప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వరుగా. అంతే. ఎందుకంటే ఆ ఇమేజ్ రికార్డ్ ఏమవుతుంది అనేది మన ఆలోచన ఉంటుంది. అవును సార్. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తాం సార్, ఈ ప్రొడక్షన్ మేనేజర్స్ అయినా ఈ 24 క్రాఫ్ట్స్ కొంతమంది చిత్రపురి కాలనీలో రో హౌస్లు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారని నంబర్ 1 ఒకటి. నంబర్ 2 వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కంటే వీళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, జీతాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఇంతగా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపాధి కల్పిస్తున్నా కూడా ప్రొడ్యూసర్ని చాలా బాధ పెడుతున్నారు. మళ్ళీ ఒక ప్రొడక్షన్ మేనేజరు రో హౌస్ కోర్టులో విలువ చేసే రో హౌస్లలో ఎలా తీసుకొని ఉన్నారు అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ సార్. అది అందరు కాదు కానీ కొంతమంది ఉన్నారు. ఆ లో హౌస్ గురించి పక్కన పెట్టిన చిత్రపురి కాలనీ వాళ్ళలో మామూలుగా చేసే అంటే ఉన్నారు. ప్రొడ్యూసర్ కి ఫైనాన్స్ చేసే మేనేజర్ ఉన్నాడు. అంటే మీరు ఆయన ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పండి. ప్రొడ్యూసర్ మేనేజర్ ఒకేసారి సెట్ లోకి వస్తే సెట్ బై మేనేజర్ కి సీట్ ముందు చేరేసి తర్వాత ప్రొడ్యూసర్ కి వేసే రోజులు ఉన్నాయి ఇప్పుడులో. మేనేజర్ 1 గంట లేట్గా వస్తాడంటే క్యారియర్ పక్కన కట్టి పెట్టేసే ప్రొడక్షన్ బాయ్స్ ఉన్నారు. సో మేనేజర్ ఈజ్ ఏ కీ పోస్ట్ ఇక్కడ. తను మేనేజర్ అంటే నాకు మేనేజర్ కాదు, ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఆఫీస్ కి మేనేజర్ కాదు, అతని వాళ్లకు కార్మికులకు మేనేజర్ వ్యవహరిస్తాడు. అంటే డిమాండ్ అందరూ మేనేజర్లు సంపాదించారు, అందరూ చెడ్డవాళ్ళు అనేది కాదు. కానీ కొంతమంది అయితే మీరు చెప్పిన వాతావరణం మేము కూడా విన్నాం, ఏ రోజు మనం కళ్ళతో చూడలేదు. కానీ లక్షలు సంపాదించిన మేనేజర్లు ఉన్నారు, మేనేజర్లు ఫైనాన్షియల్ ఇచ్చే మేనేజర్లు, ఫైనాన్స్ ఇచ్చే మేనేజర్లు ఉన్నారు, ఇప్పించే మేనేజర్లు ఉన్నారు. ఇప్పించి యాక్చువల్ గా ఒక రోజు ఒక ప్రొడక్షన్ జరుగుతుంది అంటే తనకు ఇష్టం లేకపోయినా కొంత పర్సెంటేజ్ అనేది మేనేజర్ కి పోతుందని నేను అనుకుంటున్నాను. ఎంత షేర్ పోతుంది అనేది అది పక్కన పెడితే
చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మనకాడ చేసిన వాళ్ళంతా మనకు తగలలేదు. అవునవును. ఇంకోటి కూడా ఏంటంటే 100 మంది కావాల్సినప్పుడు ప్రొడక్షన్ ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ సంఖ్యను ఎక్కువ చూపించి తక్కువ సంఖ్యతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక 100 మంది అవసరం అనుకోండి, 80 మందిని పెట్టి 100 మంది రాస్తారు. ఏ ప్రొడ్యూసర్ వచ్చి సెట్ లో 1, 2, 3 లెక్క పెట్టారు. ఒకవేళ లెక్క పెట్టినా వాళ్ళు ఆడాడు చెట్టు కింద కూర్చొని ఉన్నారు సార్ అంటారు. ఎవరికి అంత టైం ఉందండి? ప్రొడ్యూసర్ ఉదయం లేస్తే డబ్బు ఎత్తుక్కునే దానికి సీన్ ఏమవుతుంది, ఎవరు రాలేదు ఆలోచిస్తుంటాడు, ఈ టెన్షన్ లో ఉంటాడు. కానీ 100 చెప్పాడు 80 మంది వచ్చారే నేను ఎత్తుక్కునే ఉండడు. ఆ లెక్క పెట్టేవాడే ఉంటే 10 పంచుకుంటారు. కరెక్టే సార్. అది ఎవరైనా ప్రొడ్యూసర్ పంచుకుంటారు కానీ ప్రొడ్యూసర్ కి మాత్రం లేదు. అవునా సరే. సార్ ఇంకొకటి, ఇప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్షిప్ చూసుకోండి, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకోండి, తర్వాత మా అసోసియేషన్లో మెంబర్షిప్ చూసుకున్నా, ఒక సామాన్య వాళ్ళకి జాయిన్ కావచ్చు యాజ్ అ ప్రొడ్యూసర్గా, ఛాంబర్లో బ్యానర్ అయినా దీనిగా. ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రొడక్షన్ మేనేజర్స్కి ఒక్కొక్కరు అసోసియేషన్లో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మెంబర్షిప్స్ ఉన్నాయని తెలిసింది. అది అంటే ఆ ఫీజు ఒక ప్రొడక్షన్ మేనేజర్గా ఒక డ్రైవర్ యూనియన్లో జాయిన్ కావాలంటే నా 3 నుండి 5 లక్షల వరకు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ కావాలనేది ఒక వినిపిస్తుంది సౌండ్. అయితే ఇది కూడా ఇక్కడ మీరు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిలర్ కానీ డైరెక్షన్ కౌన్సిలర్ కానీ మనకు ఒక నియమం ఉంది. అవును. ఒక సినిమా చేసి ఉండాలా, 2 సినిమాలు సెన్సార్ చేసి ఉండాలని. ఎందుకంటే దాని అర్థం ఈడికి పని వచ్చా లేదా, ఈడు కరెక్ట్గా చేయగలుగుతాడు లేడా, ఊరికి ఈ రోజు వచ్చి వెళ్ళిపోయేవాడా అనేది మనం ఒకటి పెట్టుకున్నాం. 2 సెన్సార్లలో నీ పేరు ఉంటే ప్రొడ్యూసర్గా తీసుకుంటాం, 2 సెన్సార్లో నీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేరు పెడితే డైరెక్షన్గా తీసుకుంటాం, లేదు కెమెరామెన్గా కావాలంటే నెంబర్ ఇస్తాం. మా అసోసియేషన్లో నువ్వు చేరాలంటే ఇంత పని చేసి ఉంటే చేరి ఉంటాం. ఆ యువతల సమస్యకు అది కాదండి. వాడి కాడ డబ్బు ఉంటే కార్డు వస్తుంది, కార్డు వచ్చిన తర్వాత నా దగ్గరకు వస్తాడు. మీకు ఈరోజు సంతకం పెట్టలేని మేనేజరు, కూడిక లేని మేనేజర్ చాలా మంది ఉన్నారు. సో అర్హతకు డబ్బులు ఇవ్వటం లేదు మనం. వాళ్ళు డబ్బు పెట్టుకుని కార్డు తీసుకున్నాడు, వాడు యూనియన్ నెంబర్ నేను తీసుకోవాలా. సో మీరు చెప్పినట్టుగా ఈ అసోసియేషన్ మన అసోసియేషన్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అంటే అంత అమౌంట్ ఎందుకు 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళు ఉంటారు సార్. 21 నెంబర్ ఆఫ్, దానికి ఏంది అందం లేదు మనకంటే, అంటే ఇది గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు మీరు ప్రతి దగ్గర 5 లక్షల రూపాయల వరకు మేనేజర్ కార్డు ఉంది. అది కూడా మీకు రావాలంటే దానికి రకరకాలుగా ఏదో ఉంటుంది. ఒక మేనేజర్కి 40,000 50,000 జీతం తీసుకునేవాడు 5 లక్షల రూపాయలు అంటే వాడికి దాదాపు నా ఉద్దేశం ప్రకారము 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం జీతం. అది పెట్టి మెంబర్షిప్ గా తీసుకుంటున్నాడంటే లోగొట్టు ఎంత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పొచ్చో లేదో కానీ మామూలు కానిస్టేబుల్ కన్నా టోల్ గేట్ల కాడ నిలబడే కానిస్టేబుల్ గా జాబ్ వేసుకునే దానికి లక్షలు ఇచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడు మాకు తడ ఉంది, తడ కాడ టోల్ గేట్ కాడ ఒక కానిస్టేబుల్ గాను ఒక ఎస్ఐ గాను పోస్ట్ వాడి జీతము ఆ ఊర్లో ఆ జీతము వాడికి అక్కడ వచ్చే సంపాదన లక్షల్లో ఉంటుంది. తీసుకుంటే అందరూ తీసుకుంటారని కాదు, మనం పేపర్ లో రాసింది రాసి చూసి చెప్పటం. టోల్ గేట్ కాడ నిలబడే కానిస్టేబుల్ కి వచ్చే జీతము ఏ ఒక్కరికి రాదు, వాడికి వచ్చే రాదు అనేది మనం ఉన్నది లారీ ఆఫీస్కి వెళ్ళేదని. కరెక్ట్ సార్. సో అది మనం పేపర్లో చదివాము సార్. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు 30% మనము పెంచమని చెప్పారు. ఏది ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ పెంచము, కార్మికులకు పాత రేట్లతోనే వస్తే మేము చేయగలమని అన్నారు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఈ మన త్రూ ఫిలిం ఛాంబర్ ద్వారా 24 క్రాఫ్ట్ తెలంగాణలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు తీసుకుని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో కూడా చేయించాలనేది ఒకటి టాక్ ఉంది. అలాగే బయట వ్యక్తులు కూడా తీసుకొని ఇది పాత రేట్లతోనే చేయించాలనేది ఒకటి ఉంది సార్. అది సాధ్యం అవుతుందా సార్? మీరు చెప్పిన విభాగానికి నాకు ఉన్న టాట్కి రాజకీయంగా తెలంగాణ ఆంధ్ర వేరే కానీ సినిమా పరిశ్రమగా ఒకే సినిమా, ఒకే సెన్సారు, ఒకే భాష. అవును, కరెక్ట్. సో నా దృష్టిలో తెలంగాణ ఆంధ్ర అనేది సినిమా ఇండస్ట్రీలో తేడా లేదు. ఓకే.
సో నాకు తెలంగాణ కార్మికుడైనా, తెలంగాణలో పనిచేసే వాళ్ళైనా నాకు ఒకటే, ఆంధ్ర కార్మికుడైనా ఒకటే. ఓకే సార్. రాజకీయం ఇప్పుడు ఆ తెలంగాణ కార్మిక సంఘంలో ఉండేవాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ. ఓకే. ఇప్పుడు నాకు తెలంగాణలో బ్యానర్ అవును సర్టిఫికేట్ సార్, నేను ఆంధ్ర ఉంది. సో ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చా, తెలంగాణ వాళ్ళను ఆంధ్ర వాళ్ళను సపరేట్ దృష్టితో సినిమా పరిశ్రమ అయితే చూడటం లేదు. అది హీరో కాడి నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే గ్రాసు షేరు ఒక తెలంగాణ హైదరాబాద్ సిటీలో వస్తుంది. ఓకే. సో ఇండస్ట్రీ అనేది రెండు భేదాలు లేవు సార్. ఓకే సార్. తెలంగాణ వాళ్ళు చేస్తా ఉంటే ఆయన కాడ చేపించుకునే దానికి, ఆహ్వానించిన దానికి మనం ఉన్నాము. బట్ వాళ్ళు రాణించడానికి వీళ్ళు కొంతమంది అడ్డం కడుతున్నారు. ఎంతవరకు అడ్డం పెడతారు సార్? ఒక ఓపిక ఉంటుంది, ఆ ఓపిక సహించినప్పుడు వచ్చేస్తుంది, వాళ్ళు చేస్తారు. కానీ అది మనం సరైన ప్రాసెస్ లో పోవటం లేదు. కానీ మీరు ఎవరైనా సపోర్ట్ ఉంటా ఉంటే మొదటిగా షూటింగ్ స్టార్ట్ చేస్తే రేపటి నుంచే స్టార్ట్ చేసేదానికి మేము రెడీ. తెలంగాణ వాళ్ళు వచ్చి మేము చేస్తామండి, పోతాం పాడండి అంటే వస్తాం. అది ఆల్రెడీ ఛాంబర్ లో స్టార్ట్ అయింది సార్, మన టాక్స్ జరుగుతున్నాయి. మీరు మనం పచ్చిగా చెప్తే అలిగితే ఎవరికి నష్టం సార్? చెరువు మీద అలిగితే మాకు నష్టం లేదు కదా. కొంతకాలం ఉంటారు, కొంతకాలం అలుగుతారు. నిజంగా నీకు అన్యాయం జరుగుతాను, పక్క రాష్ట్రాల్లో కన్నా నేను చాలా తక్కువ ఇస్తున్నాను, మనం ఏదో రోదర్ఫెడ్ లాగా కారం కొరడా కొట్టి కారం చెల్లి పని చేయడం లేదు సార్. కారం కొడి గౌరవంగా కృష్ణానగర్ లో కాలేజ్ లో 3 కోట్ల టిఫిన్ పెట్టి పని చేయించుకుంటున్నాం. మనం బ్రిటిష్ వాళ్ళ లాగా కొట్టేసి కారం చెల్లి పని కొరడా కొట్టడం లేదు, గౌరవంగా చేస్తున్నాం. ఒక రకంగా నువ్వు ఏం చెప్పినా అనుభవిస్తున్నావు. నీకు తలనొప్పి వచ్చిన టాబ్లెట్ కూడా నా మేనేజర్ గారు నా అకౌంట్ నుంచి తెప్పించుకుంటావు. సో మేము చాలా గౌరవంగా చూస్తున్నాం కార్మికుల్ని. మీరే మమ్మల్ని, కార్మికులే మమ్మల్ని గౌరవించట్లేదు సార్. సెట్ లో మీరు ప్రాక్టికల్ గా, నేను ఫైనల్ గా మీ ఇక్కడ కూర్చొని చెప్పగలిగే మాట ఏం కాదు. కానీ సినిమాలు కంటిన్యూగా చేసే ఒకరు ఇద్దరు ప్రొడ్యూసర్లను వాళ్ళు ఎలక్షన్ లో గెలిచినా గెలవకపోయినా నామినేట్ పోస్టులుగా ఇచ్చి మన ఛాంబర్ లో పెట్టాలనేది నా ఉద్దేశం. మంచి ఉద్దేశం. ఎందుకంటున్నానంటే డైరెక్ట్ గా నాకు దెబ్బ తగలటం వేరే, అన్న ప్రసన్న నాకు దెబ్బ తగిలింది అని చెప్పి నేను రావట్టే ఎట్ట తగిలింది అనటం వేరే. నాకు సో ఈజ్ గుడ్ జాబ్. ప్రసన్న గారు నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి పెద్ద పోస్ట్ లో ఉన్నారు. మళ్ళీ నాకే ఎన్నో సమస్యలు క్లియర్ చేశారు. ఈజ్ గ్రేట్ పర్సన్, దామోదర్ గారు కానీ వీళ్ళ కానీ. కాకపోతే గెలిచే శక్తి లేకుండా ఉండే ప్రొడ్యూసరు డైరెక్ట్ గా సినిమాలు చేస్తా ఉన్నాడు. వాడు ఏ భాష ఎవడైనా కానీ, ఏ రాష్ట్రమైన వాడు, తెలంగాణ కావచ్చు, నామినేట్ పోస్టులుగా ఒక ఇద్దరు వేసుకుంటే ప్రాక్టికల్ గా వాడు జరుగుతుండే దాని మీద వాడు స్పందిస్తాడు. ఓకే సార్, ఫైనల్ కంక్లూజన్ గా ఈ వేజెస్ గురించి, వీటి గురించి ఫైనల్ అభిప్రాయం చెప్పండి సార్. 1461 రూపాయి ఇచ్చేదానికి కూడా నేను రెడీ కాదు. ఓకే. నాలాగే చాలా మంది ఉన్నారు. ఇప్పుడుకి ఇస్తుందే చాలా ఎక్కువ అనేది నా గట్టి నమ్మకం. మీరు కాకపోతే తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కాకపోతే తమిళనాడు వాళ్ళు కొంతకాలం వేచి చూస్తాం, మా నిధులు పోతాం. లేదు అనుకుంటే మేము వేరే ఊర్లోకి పోయి చేసుకుంటాం, అంత శక్తి లేకపోతే. ఆడ మీరు ఈ 100 మంది అనుపణ గెట్లాగానో ఫిలిం ఛాంబర్ గెట్లాగా మూసుకొని పని చేయాల్సిన అవసరం లేదు కదా. నా ఊర్లో నేను పోయి చేసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సిరాజ్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి అమూల్యమైన విషయాల్లో తెలియజేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.